శుభాకాంక్షలు. ఆర్ యూ కంఫర్టబుల్? ఇక్కడే ఉన్నారు అందరూని? ఎక్కడో ఏదో ధ్యాసలో అంటే చైర్మన్ గారు ఎప్పుడు వస్తారా, ఏం చేస్తారా ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఇందాక బిఎం గారు అన్నట్టు 2026కి ఏం ప్లానింగ్ ఇస్తారా, ఏముందని ఆలోచన చేస్తున్నారా? ఎక్కడో ట్రాన్స్లోకి వెళ్ళిపోయారా లేదా ఇక్కడే ఉన్నారా నాకు డౌట్. ఇక్కడే ఉన్నాను ఒకసారి చెప్పండి అందరూని క్లాప్స్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా లేరు కదా అందరు కూడా. ముఖ్యంగా మన మహాదాత్రి సంస్కృతి ప్రతి పండుగని, ఎందుకంటే ఊరికినే మనం ఫ్యామిలీ అనం, మహాదాత్రి ఫ్యామిలీ అంటున్నామంటే మనం ఉమ్మడి ఫ్యామిలీలో చేసుకోవాల్సిన పనులు. అంటే సిఎస్ఎస్ ప్రసాద్కి బహుశా తెలుసు, మరి 1960 నుంచి 2000 వరకు సంక్రాంతి కానీ, ఏ దసరా కానీ, లేదా ఉగాది పండుగలు కానీ ఏవైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకునే వాళ్ళం. ఎప్పుడు ఎక్కడ చేసుకుంటున్నాం మనం? ఎక్కడెక్కడో చేసుకుంటున్నాం, ఎవరితో చేసుకున్నాం, చేస్తే చేసుకున్నాం లేదంటే లేదు. కానీ మహాదాత్రి ఫ్యామిలీ అలా కాదు, మిమ్మల్ని అందరినీ రప్పిస్తుంది ఇక్కడికి. మన ఎండి గారి యొక్క సదుద్దేశం ఏంటంటే మన ఫ్యామిలీ అందరూ కలుస్తూ ఉండాలి ఏదో సందర్భంలో. వీళ్ళందరితో ఎండి గారు డైరెక్ట్ అయ్యి కలవచ్చి మాట్లాడటం జరుగుతుంది. మరి మన చైర్మన్ గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు గోపి చంద్రశేఖర్ గారు వస్తున్నారు, వారికి వెల్కమ్ సార్. అలాగే యంగ్ అండ్ డైనమిక్ మన వన్ ఆఫ్ ది డైరెక్టర్ టెర్రాస్కర్ ఎండి అయినా మన యంగ్ అండ్ డైనమిక్ వంశీ గారికి మరి మనందరి తరఫున వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మసూదన్ గారు అండ్ టీం తరఫున మన చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. అలాగే మరో డైరెక్టర్ మరి సార్తో దగ్గరగా 35 years తో కొనసాగుతూ సార్ అడుగుజాడల్లో ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి ఎంతో టీంని డెవలప్ చేసి మరి మనందరికీ మార్గదర్శకులు ఉన్న మన ఏఎస్ రావు గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ మీకు పరిచయం అయ్యారు మన బ్రాంచ్ మేనేజర్ సౌమ్యులు. మనకేం కావాలో ఆలోచిస్తూ ఎండి గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన సర్క్యులర్స్ కావచ్చు, రికమెండేషన్స్ కావచ్చు, అనుకూలంగా మనకి అన్ని సక్సెస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ మనకి ముందుకు నడిపిస్తున్న మన బ్రాంచ్ మేనేజర్ కూడా నా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను స్వామి. అలాగే మన డైరెక్టర్స్ పద్మావతి గారు, మధుసూదన్ గారు, అంకబాబు గారు, అలాగే మన టీం జనరల్ మేనేజర్స్, డెప్యూటీ జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్, మేనేజర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎన్నో ఆశలతో ఈ 2026లో ఒక మంచి గోల్ పెట్టుకుని జీవితంలో ఏదో సాధించాలని తప్పదు వచ్చిన మన నూతన మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు కూడా ఎవరో కోహ్లీ సెంచరీ చేస్తే మనం లేచి అభినందించడం కాదు, మనం కానీ మనలో ఎవరైనా సరే ఏదైనా సాధించినా కానీ ఇలాంటి ఆటల్లో కూడా అభినందించడం అన్నది మనం మహాదాత్రి ఫ్యామిలీ మెంబర్స్గా మనం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, 2025 ఏం సాధించాం అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎలా అనిపిస్తుంది మీ అందరికీ? 2024కి 2025కి పెద్దగా తేడా ఉందా లేదా అలాగే ఉన్నారా?
మరి అలా ఉంటే 2025 నుంచి 2006లో అడుగు పెడుతూ మరి ఏ సంకల్పం చేసుకోదలుచుకున్నాం? 2025 లాగే గడిపేద్దాం 26 కూడా. ఏమంటారు? బీ ట్రాన్స్పరెంట్. మీ ఉత్సాహమే నా మాటలు. మీరు అలా ఉత్సాహంగా లేకపోతే వెంటనే వేరే వాళ్ళకి అందించేస్తారు. ఉత్సాహంగా ఉండండి. మరి నెమలయ్య గారు ఎక్కడున్నారు? రాత్రి ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి ఈరోజు ఎట్టి పరిస్థితులు ఈ మీటింగ్ మిస్ కాకూడదు, రావాలని చెప్పి 90 ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుని బయలుదేరి వచ్చి మరి మీటింగ్లో కూర్చొని నెమలయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఈ మీటింగ్ ఇంపార్టెంట్ చెప్తానండి. బిజినెస్ వచ్చిందా లేదు ఇవన్నీ తర్వాత చూద్దాం. కొత్త బట్టలు కావాలంటే ఏముండాలి? చాలా మంది అంటుంటారు, ఏముంది కొత్త బట్టలు అంటే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. బైక్ డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. కారు డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. మరి డబ్బులు, మనీ ఎక్కడ? నా మనీ ఎక్కడ ఉంది? 2025లో మీకు ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వడానికి మన గురువుగారు రెడీగా ఉన్నారు. ఎంతమంది క్లెయిమ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటారు? 2 3 4? ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ రావాలి సార్, అందరూ నేను ఉండాలి సార్ అనుకోకండి. ఎందుకంటే అందరికీ వస్తుంది, కానీ అందరూ నువ్వు ఉండాలి కదా. నువ్వు ఉండడం వల్ల ఎవరికి రావట్లేదు. అందుకని ఎవరి కావాలి అనుకోండి, నాకు కావాలి అని అనుకోవాలి. ఎందుకంటే యద్భావం తద్భావతే. మీరు ఏమనుకుంటారో అయితే జరుగుతుంది. నాకు కావాలి మేనిఫెస్టేషన్ గురించి తెలుసు కదా. మీరు గట్టిగా 10 సార్లు అనుకుంటే జరుగు తీరుతుంది. ఏమనుకుంటారు మీరు? రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఇది అనుకుంటే ఇదే జరుగుతుంది. ఎలా చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అక్కడే కూర్చుంటారు. ఎలాగైనా చేయాలి, ఇది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. అంటే మీ మేనిఫెస్టేషన్లో ఉంది, మీ హృదయంలోనే ఉంది, ఎక్కడా లేదు. చాలా విషయాల్లో మనం అనుకుంటాం. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ చూస్తారు అందరూని. క్రికెట్ ఆడే వాళ్ళు ఎక్కడ ఎలా ఉంది వాళ్ళ ఫైనాన్షియల్, క్రికెట్ చూసే వాళ్ళు ఎలా ఉన్నారు ఆలోచన. వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, మన ఇల్లు ఎలా ఉంది. క్రికెట్ ఆడే వాళ్ళు చూస్తారు కదా. షేర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళక ఎవరైతే ట్రేడింగ్ చేయిస్తున్నారో వాళ్ళ హౌస్ ఎలా ఉంది, ట్రేడింగ్ చేసే వాళ్ళ హౌస్లు ఎలా ఉన్నాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. December 31st, 2025 హ్యాపీగా జరుపుతున్నారు కదా. నైట్ అంతా మందు అమ్మేవాడి ఇల్లు ఎలా ఉంది, మందు కొట్టినవాడి ఇల్లు ఎలా ఉంది. అర్థమవుతుందండి? పాన్ పరాకి అడ్వర్టైజ్మెంట్ చేసే హీరోలు ఏ స్థాయిలో ఉన్నారు, అది తినే వాళ్ళు ఎలా ఉన్నారు. మనం ఎక్కడున్నాం? దీంట్లో ఉంటున్నాం మనం. కానీ రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసే కంపెనీ కావచ్చు, రియల్ ఎస్టేట్లో ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఎలా ఉంటారు? ఆల్వేస్ కోటీశ్వర్లు. డౌట్ అంటే కొంచెం డబ్బే తీసుకెళ్తా. ఏ స్పందన లేదు. మీ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాను నేను, అవునా కదా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏం కోల్పోతామంటే, దేనికోసమైతే వచ్చామో అది కూడా ఉందని అర్థమవుతుంది. మనం దేనికోసం వచ్చి ఎక్కడికి? డబ్బు సంపాదించాలని వచ్చాం. డబ్బు రియల్ ఎస్టేట్లో ఉన్నంత ఎక్కడా లేదని తెలిసిపోయింది. ఇది గుడ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అని తెలిసిపోయింది. ఇక యాక్షన్లోకి వెళ్ళాలి మనం. ఏమనిపిస్తుంది యాక్షన్లోకి వెళ్ళాలంటే? ఇది ఒకటే కఠినంగా ఉంటుంది, అవునే కదా. యాక్షన్లోకి వెళ్ళారంటే డబ్బులు వస్తున్నాయి రావా? వచ్చి తీరుతాయి. ఎందుకంటే మీరు గత 3 ఏళ్ళ నుంచి చూడండి, శంషాబాద్, షాద్ నగర్ ఏదైనా సబ్ రిజిస్టర్స్కి వెళ్ళండి, స్లాట్ బుక్ చేసుకుని ఎలా విషయం నేర్చుకోవాలంటే. అంటే వ్యాపారం ఉన్నట్ట లేనట్ట? ఉంది. మరి నీకు వ్యాపారం ఉందా లేదా? లేదు. ఎందుకని? మైండ్ సెట్. మీ మైండ్ సెట్ చేసుకోండి. ఒక 3 నెలల పాటు ఒక ట్రయల్ పెట్టండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ January 26, February, March ఈ ఫైనాన్షియల్ కంప్లీట్ చేసుకోండి. ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకోండి. 3 నెలల్లో ఇక్కడ నా మైండ్ సెట్ కరెక్ట్గా చేసుకుంటే నేను ఏమి సాధించగలుగుతాను. ఫస్ట్ చేయాల్సినట్టు ఇక్కడ ఉందా లేదా చూడండి. ఉంది అంటే పట్టుకుంటే డెఫినెట్గా సాధించగలుగుతాం. మీకు తెలుసు కదా, A+B²
మ్యాథమెటిక్స్ స్టూడెంట్సే కదా అందరూ కూడా. ఏంటది? ఏ స్క్వేర్ ప్లస్ ఒకసారి ఆఫ్ చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కంటిన్యూ అయ్యిందా? ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? ఓకే, దానికి వన్ మార్క్ పెట్టండి. అది ఒక మార్క్ వస్తుంది దానికి. ఓకే, ఒక మార్క్ వచ్చింది కదా, అంటే అది తెలిస్తే మీ పాకెట్లో 1 మార్క్ ఉన్నట్టు. ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీ జీవితంలో ఎంత సంపాదించి పెట్టింది మీకు? ఏమి సంపాదించలే. కానీ రియల్ ఎస్టేట్లో ఒక ఫార్ములా ఉంది, ప్లానింగ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. ఇక్కడ ఇది ఈక్వేషన్. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఇక్కడ పనికిరాదు, అది కేవలం 1 మార్క్ కోసం సంపాదించుకోవడానికి. అది మీ మ్యాథ్స్లో మార్కులు రావాలంటే. కానీ జీవితంలో డబ్బు రావాలంటే ప్లానింగ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. రిజల్ట్ ఎంత మీకు తెలిసింది అనుకోండి, ప్లానింగ్ ఏం చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది. రిజల్ట్ తెలిసింది, ప్లానింగ్ తెలిసింది, ఇంక నెక్స్ట్ ఏం చేయాలి? యాక్షన్. ప్లానింగ్ తెలిసింది, యాక్షన్ చేస్తున్నారు అనుకోండి, రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. యాక్షన్లో ఉన్నారు, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎంతకు ప్లానింగ్ చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది. అంటే ఏ వాల్యూ బి వాల్యూ అయితే ఆన్సర్ ఎక్కడ వస్తుందో, ఇక్కడ మీ ప్లానింగ్ యాక్షన్ మీకు తెలిసి రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఫార్ములాని 2026లో మీరు నోట్ చేసుకొని ఎవ్రీడే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఎవరు కావాలి? గురువు కావాలి. గురువు, మిమ్మల్ని నడిపించే గురువు. ఈ ప్లానింగ్ ఎక్కడ ఉంటుంది? మీ గురువు దగ్గర ఉంటుంది. యాక్షన్ ఎక్కడ ఉంటుంది? మీ గురువుతో ఉంటుంది. రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? మీ అకౌంట్లో ఉంటుంది. అంటే మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మీరు ఎవరితో ప్లానింగ్ చేసుకోవాలి? మళ్ళీ సైలెంట్ అర్థమవుతున్నారు అందరూ? అర్థమవుతుందా? మీకు డబ్బులు రావాలంటే ప్లానింగ్ ఎవరితో చేసుకోవాలి? మీ ఇమ్మీడియట్ సీనియర్ తో మీరు ఉండాలా? మీ యాక్షన్లో రిజల్ట్ రావాలంటే మీరు ఎవరితో ఉండాలి? మీ సీనియర్తో, గురువుతో ఉండాలి. గురువు లేకపోతే విద్య లేదు, రిజల్ట్ లేదు. ఈరోజు గురువు కంటే గూగుల్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఎస్ ఆర్ నో? గూగుల్ ఫాలో అయిన చాలా మంది, కొంతమంది నేను పేపర్లో చదివాను, ఏదో బ్రిడ్జ్ మీద షార్ట్ కట్ అని తీసుకెళ్ళిందంట. చివరిగా బ్రిడ్జ్ కంప్లీట్ కాల. ఏమేడు అతను నీళ్ళలో పెట్ట పేపర్లో వచ్చింది. ఇది చెప్తాను కదా, గూగుల్ తీసుకెళ్తుంది, సమస్యలో సాల్వేషన్ చూపించదు. నేను బెండంటి కాపాడేది, నిన్ను డెవలప్ చేసేది నీ గురువు మాత్రమే. గురువు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పనా? మీకు ఆవు కథ తెలుసు కదా, ఆవు మీద వ్యాసం కదా, ఆవు కదే వాళ్ళు వ్యాసం అనుకున్నారు. అదైతే మనం బాగా వచ్చి మనకి ఆవు మీద. ఒకసారి ఆవు అడవులోకి వెళ్ళి మేతలు వేస్తుంటుంది. ఈరోజు అనుకోకుండా పులి వస్తుంది. ఏం చేస్తుంది ఆవు? పులి దగ్గరికి వెళ్ళి, ఇలా నాకు ఒక బిడ్డ ఉంది, అక్కడికి వెళ్ళి పాలిచ్చి వచ్చేస్తాను, తర్వాత ఇక ఆహారం అయిపోతాను. ఇక అది విన్నారు ఎప్పుడన్నా? ఇప్పుడు వెళ్ళదా? అది ఎప్పుడో పాత కదా, కొత్తగా వినండి చెప్తాను. ఓకే, అడవికి మేతకి వెళ్ళింది ఆవు. తీసుకొస్తుండగా పులి వచ్చింది. పులి రాగానే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా భయపడిపోయి పారిపోతాం. వెనక పులి, ముందు ఆవు. పరిగెడుతూ పెద్ద ఊబిలాంటి అందులో పడిపోయింది ఆవు. పులి కూడా ఏం చేసింది? ఆయన తరుగుతూ పులి వెనకాల పడిపోయింది. ఒక 5 అడుగులు దూరం. ఊబిలో పడినప్పుడు ఏమవుతుంది? ఆవు కదలకపోతుంది, పులి కదలకపోతుంది. రెండు పోరాడుతున్నాయి బయటికి రావడానికి. ఇప్పుడు ఏం చేస్తాంటే ఆవు వెనక్కి తిరిగి పులిని చూసి నవ్వుతుంది. పులికి అంటే కోపం వస్తుంది. అసలు ఆహారం లేదు, కానీ మునిగిపోతుంది, వెనక్కి నేను నవ్వుతుంది ఏంటని చెప్పి కోపం. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. నీకు యజమాని ఉన్నాడా అని అడుగుతుంది. నాకు యజమానా? నేను పులిని, నేనే యజమాని, నేను ఎక్కడ కూర్చుంటే అదే నా సింహాసనం. అర్థమైనా? ఏం చెప్తారు కదా, గడ్డం అదే పులికి నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం తీసుకోవద్దు, నేను గడ్డం తీసుకుంటా. ఇలాంటి పంచ్ డైలాగులన్నీ వాడిందంట సింహం. అదే పులి ఎన్ని డైలాగులు వాడినా ఆవు నవ్వుతుందంట. నీకు యజమాని లేడు కదా, నాకు యజమాని ఉన్నాడు. ఇంకో గంటలో ఇంటికి వెళ్ళకపోతే నా యజమాని దిగుకుంటూ వస్తాడు, పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. మరి నీ కోసం ఎవరు వస్తారు? అర్థమైందా? మిమ్మల్ని ఎత్తుకునేది ఎవరు? మీరు పులిలాగా ఉండాలా, ఆవులాగా ఉండాలా?
ఆవులా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పులిలా ఉండి సాధించేది ఏమీ లేదు. అదే అండి, అది గట్ట తీసుకుంటే మనకి తీసుకోకపోతే ఏంటి, మనకి వచ్చేది ఏమీ లేదు. మనకు కావాల్సింది ఏంటి? డబ్బు రావాలంటే ఏం చేయాలంటే ఆవు స్వభావం కలిగి ఉండి ఒక యజమాని కలిగి ఉండాలి. మనకి యజమాని ఎవరు చూసారా? మన యజమాని అక్కడ కూర్చున్నారు. యజమాని మనం ఎప్పుడన్నా వెనకపడినా, వ్యాపారం చేయకపోయినా, రెగ్యులర్గా రాకపోయినా మనల గురించి ఎంక్వైరీ చేసుకుని పిలిచి మాట్లాడుతుంటారు. మీకు మిగతా కంపెనీలో చైర్మన్ కనపడరు. మన కంపెనీలో చైర్మన్ ఎప్పుడు కూడా వారానికి ఎప్పుడన్నా సైట్కి వెళ్తాం కానీ ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటారు. మనలకి ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ప్లానింగ్ సరిగా లేకపోయినా ఆయన దగ్గరికి కూర్చుంటే చక్కటి ప్లానింగ్ ఇస్తారు. ప్రతిదీ మనం కాపాడుకుంటారు. అలాగే యజమాని ఎవరు? మీ గురువు. ఎవరైతే మీ డైరెక్టర్ ఉన్నారో ఆయన ఈజ్ ద వన్ ఆఫ్ ది మీ టీమ్కి. అలాగే మీ ఇమీడియట్. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఆఫీస్కి రారో, ఎప్పుడైతే మీరు ఫెయిల్ అవుతారో, ఎప్పుడైతే మీకు సైట్ విజిటింగ్ కావాలో, ప్రతి చోట కూడా మిమ్మల్ని కాపాడేది ఎవరు? సీనియర్, మీ గురువు. అంటే ఆవు చెప్పినట్టు యజమాని ఉండాలా లేదా? ఉండాలి కదా. అంటే మీ అదృష్టం ఏంటంటే ఆ ఆవును కాపాడడానికి యజమాని ఎలాగైతే అడవికి వెళ్ళి ఆవును కాపాడుకుని వచ్చాడో, అలా మీరు కొన్ని సమస్యల్లో పడి రెగ్యులర్గా ఆఫీస్కి రాకపోయినా, మళ్ళీ మొహం చెల్లగా ఫోన్ చేయకపోయినా, ఏదో మీటింగ్ సందర్భంలో మిమ్మల్ని గుర్తు చేసుకుని మిమ్మల్ని ఎదుర్కొంటే మీకు కాల్ చేసి రూపా మేడం గారు మిమ్మల్ని గారు పిలిచినట్టుగా పిలిచి మరి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు. అంటే మీ యజమాని మిమ్మల్ని కాపాడుతున్నాడా లేదా? మరి మీ యజమాని మిమ్మల్ని కాపాడుతున్నాడే. యజమాని అంటే ఇక్కడ గురువు అనుకోండి. యజమాని అంటే ఓనర్ కాదులే కానీ గురువు. మీ గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు లేదా? మరి కాపాడుతున్నాడు అంటే మీరు గురువుకి త్రికరణ శుద్ధిగా సరెండర్ అవ్వాలా లేదా? అవ్వాలి. త్రికరణ శుద్ధి నేను మొన్న నేర్చుకున్నా, బాలాజీ గారు చెప్తే. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచే, కర్మణ ఒకేలా ఉండాలి. మనసులో ఏముందో మాటలు అదే ఉండాలి, మాటలు ఏముందో చేతలు అదే ఉండాలి. మాట ఒకలాగా, మనసు ఒకలాగా, చేత ఒకలాగా ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది మీ రిజల్ట్? నో. 25లో చేసిన తప్పులు కానీ, 25లో ప్రదర్శన యాటిట్యూడ్ కానీ, 25లో ఫాలోఅప్ కానీ, 25లో మీ సీనియర్ సరిగా ఫాలోఅప్ కాకపోయినప్పుడు కానీ, లేదా 25లో మీ సీనియర్ జూనియర్ సరిగా ఫాలోఅప్ చేయకపోయినా కానీ, ఇలాంటి అన్ని సరి చేసుకుంటూ 2026లో ఒక మంచి గోల్ పెట్టుకొని, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవచ్చు. ఒక బంగ్లా కావాలి, దానికి ఏం కావాలి? మళ్ళీ వచ్చి వర్క్ చేసుకోవాల్సిందే. ఇందా చెప్పినాడుగా. ఒక కారు కావాలి, ఎక్కడున్నది? డబ్బంతా ఎక్కడుంది? ఉద్యోగం చేస్తుందా? నిజంగా కాలిక్యులేట్ చేయండి. ఒక మంచి ఉద్యోగస్తుడు నెలకి 50 రూపాయలు సంపాదన చేస్తే ఆయన ఖర్చులు బాగా 1 కోటి రూపాయలు సంపాదించాలంటే 42 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు అతని వయసుకి 45 సంవత్సరాలు కలిపితే వచ్చే 70 సంవత్సరాల 1 కోటి రూపాయలని ఏం చేయగలుగుతాడు? 40 సంవత్సరాలు వచ్చే 1 కోటి రూపాయల వాల్యూ ఎంత పడిపోతుంది? అప్పుడు వస్తు వాల్యూ ఎంత పెరుగుతుంది? ల్యాండ్ వాల్యూ ఎంత పెరుగుతుంది? అంటే ఎప్పటికీ 1 కోటి రూపాయలు మనం సాధించడం కష్టం లైఫ్లో. పైగా జీతం నెలకు ఒకసారి వస్తుంది. రోజు డబ్బులు రావాలంటే ఎక్కడ ఉండాలి? రియల్ ఎస్టేట్. మేడం లీడర్స్, రోజు డబ్బులు కావాలంటే ఎక్కడ ఉండాలి? ఉద్యోగులు అయితే ఉండకూడదు. ఉద్యోగం నెలకు ఒకసారి వస్తుంది, సంవత్సరానికి 12 సార్లు వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్లో 365 రోజులు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ రోజు మీరు మాట్లాడిన గంట కూడా మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. అది ఈ రోజా, రేపా, సండేనా, నెక్స్ట్ వీకా, నెక్స్ట్ మంతా, నెక్స్ట్ వెంచరా, డబ్బు అయితే సంపాదించి పెడతారు. మీ మాటలు డబ్బులు సంపాదించి పెడతాయి. మరి మీ మాటలు డబ్బు సంపాదించాలంటే మీరు మాట్లాడాలా, మౌనంగా ఉండాలా? మాట్లాడాలి. మరి మీరు మౌనంగా ఉన్నారనుకోండి, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఒకసారి చూద్దాం. ఒక్క అన్నపూర్ణ గారు ఒక్కళ్ళే మంచివాళ్ళ? మీరు ఎవరు మంచివాళ్ళు కదా? ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు? మనందరం మంచి వాళ్ళే, అవునే కదా? మంచి వాళ్ళం కాబట్టి మహాదాత్రికి వచ్చాం. లేకపోతే మహాదాత్రికి అవకాశం లేదు రావడానికి. ఈ మెట్లు ఎక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, దైవాజ్ఞ ఉంటేనే మహాదాత్రికి వస్తారు, లేదా రాలేరు. మీరు ఎక్కడికో పోతారు. అక్కడ ఏమో జరుగుతున్నాయి, నాకు సంబంధం లేదు. ఇక్కడికి వస్తే మాత్రం
మీకు మంచే జరుగుతుంది. మీరు మంచి వాళ్ళు కాబట్టి మహదాత్రికి వచ్చారు. సరిపోతుందా? ఆ మంచితనం సరిపోతుందా? ఇంకా మంచి చేయాలి. ఏం చేయాలి? ఎవరైతే ల్యాండ్ కొనుక్కోలేక ల్యాండ్ కొనాలి ఆలోచన కలిగి ఉండి కూడా ఎక్కడో ఒకటి ల్యాండ్ కొనుక్కోవాలని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళకి మనం సలహా చెప్పాలి. అలా సలహా చెప్పడం వల్ల ఏమిటంటే వాళ్ళు వచ్చి మంచి ల్యాండ్ అని కొనుక్కుంటారు. మీ మహాదాత్రిలో ల్యాండ్ కొనుక్కుంటే అది ఎన్ని రెట్లైనా సరే ఎప్పుడైనా సరే రీసేల్ చేసుకోవడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి మహాదాత్రి ల్యాండ్ కొనాలంటే ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? మనమే మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే ఏమవుతుందంటే మంచి వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఎవరు వాళ్ళు? ఎల్పీ నెంబర్ లేని వాళ్ళు, లీగాలిటీ లేని వాళ్ళు, ఏవో లేవట్లు అప్పుడు ఎల్పీ నెంబర్లు సరిగా లేని వాళ్ళు మాట్లాడి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ కోసం, వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కోసం, వాళ్ళు ఎదగడం కోసం గబగబా 10 మందిని తీసుకెళ్ళి జాయిన్ చేశారనుకోండి, ఫ్యూచర్లో న్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుంది. ఎందుకు జరిగింది అన్యాయం? మంచి వాళ్ళు మాట్లాడతలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మంచి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మీ దగ్గరికి వస్తారు. అర్థమైంది కదా? ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? 2026లో మంచి టార్గెట్ పెట్టుకుని మీ ఇమీడియట్ సీనియర్తో ప్లాన్ చేసుకుని మీ యొక్క డైరెక్టర్ దగ్గర కూర్చొని, మీ జిఎం సార్ డైరెక్టర్ దగ్గర కూర్చొని చక్కటి ప్లానింగ్ చేసుకుని 2026లో అత్యున్నత స్థాయికి మీరు ఎదగాలని, గురుబలం మీకు సంపూర్ణంగా ఉండాలని. పైగా గురువారం నాడు మనం మాట్లాడుకున్నాం. గురువారం నాడు వేళ మీరు రావడం కూడా అది ఒక రకంగా మనకి మంచిదే. మరి ఆ దక్షిణామూర్తి మీకు చక్కటి ఆశీస్సులు ఇవ్వాలని, దక్షిణామూర్తిని కోరుకుంటే మీకు ఆయుష్ ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు కోరుకున్నంత ఇస్తాడు. కోరుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటే మీకు అవసరానికి మించిస్తాడు. ఏదైనా సరే ఎవడం దప్తగా తీసుకోవడం చేత కానీ గురువు అనమాట. అని ఏం చూసుకుంటాడు? ఆయన కళ్ళల్లోకి కేవలం 2 నిమిషాలు 5 నిమిషాలు ఆయన కళ్ళల్లోకి చూస్తే చాలు మీకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు, ఆయుష్ ఇచ్చేస్తాడు, సంపదను ఇచ్చేస్తాడు. ఆయన కృప ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే మీకు అనుకూలంగా చేస్తూ మీరు కోరుకున్నంత మీకు ఇవ్వాలని, కోరుకోకపోయినా కూడా మీ అవసరానికి మించి మీకు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి నా మహాదాత్రి అంటే టెర్రాస్ కేర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి వెంకట్రావు గారు. అందరికీ గత సంవత్సరంలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే, చేయలేని పనులు ఏమైనా ఉంటే ఎలాగ మనం ఈ కొత్త సంవత్సరంలో రెక్టిఫై చేసుకోవాలి, ఈ కొత్త సంవత్సరంలో మనకి టార్గెట్స్ ఏం పెట్టుకోవాలి, ఎలా మనం అనుకున్నవన్నీ సాధించాలంటే ఎలా చేయాలి అని మన మార్కెటింగ్ సోదరులందరికీ విస్తృతంగా చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ సందర్భంగా నేను మన ఎండి గారిని కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపమని నేను చైర్మన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది తెలియదు. ఒక 30 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే దాని గురించి ఎవరికి తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటో అనుకునేవారు అందరూ. అదొక ఇండస్ట్రియల్ కానీ ఏం తెలిసింది కాదు. 30-35 years బ్యాక్ చాలా మంది తెలియదు రియల్ ఎస్టేట్ అంటే. అప్పట్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే కేవలం మన సిటీలో, మన ఇంటి పక్కన ఉన్న ప్లాట్లో, మన ఇంటికి దగ్గరలో ఉన్న ప్లాట్లు వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసి అక్కడే కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకోవడం, లేకపోతే లేదు మిగతా డబ్బులను తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వాళ్ళు, లేదంటే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు, లేదంటే వేరే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు తప్ప రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది చాలా తక్కువ.
ఇప్పుడు 35 years బ్యాక్ జనరల్గా మనకు వచ్చే డబ్బులన్నీ కూడా 3 రకాలు ఉంటాయి. మనకు వచ్చిన డబ్బులు కేవలం సేవింగ్స్లో వచ్చిన ఎక్సెస్ అమౌంట్ ఏదైతుందో మనం ఒక ఉదాహరణకి ఒక సంవత్సరంలో 1 లక్ష రూపాయలు సంపాదించామంటే ఒకప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి మన ఇంటి ఖర్చు భూమి మిగతా డబ్బులు వచ్చి తీసుకెళ్ళి బ్యాంకులో వేశారు. బ్యాంకులో వేస్తే బ్యాంకులో ఎంత కొంత ఇంట్రెస్ట్ వచ్చేది. కొంతమంది ఇంట్లో పెట్టుకునేవాళ్ళు బ్యాంక్ కూడా నమ్మకుండా అంత అవగాహన లేకపోతే. కొంతమందికి మాత్రం గోల్డ్ అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కొంతమంది మాత్రమే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఏది ఏమైనా మనకున్న ఎక్సెస్ అమౌంట్ ఏదైనా సరే మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చేది ఏంటంటే సేవింగ్స్ మీద పెద్దగా రావు డబ్బులు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే సేవింగ్స్ మీదకి వచ్చే డబ్బులు చాలా తక్కువ. అలా కాకుండా వేరే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టినా కూడా దాని మీద వచ్చే లాభాలు చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఎక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్లో ఎవరైతే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇస్తారో వాళ్ళే బాగా లాభం గడించిన సందర్భాలు చాలా ఎక్కువ. ఈ 35 రియల్ ఎస్టేట్లో ఉంటున్నాను. 35 నుంచి నా అనుభవం బేస్ చేసుకుంటే మొట్టమొదట రియల్ ఎస్టేట్లో కేవలం పర్ స్క్వేర్ యార్డ్ కొనాలంటే గజం నాకు తెలిసిన టైంలో 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు. 100 రూపాయలు అంటే అప్పుడు మ్యాక్సిమం అనుకున్నాను. అప్పట్లో 100 రూపాయల గజం అంటే 100 రూపాయలు అంటే కేవలం 100 into 200 గజాలు అంటే అప్పుడు లెక్క 25 రూపాయలు. 25 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా కష్టపడేవాళ్ళు. దానికి కూడా 40 నెలలు ఇన్స్టాల్మెంట్ పెట్టేవాళ్ళు. ఎంత? 40 నెలలు ఇన్స్టాల్మెంట్. సో కొంతమంది ఎంప్లాయీస్ నెలవారీ వచ్చిన దాంట్లో నెలకు ఒక 400 రూపాయలు, 500 రూపాయలు కట్టుకుంటూ అట్లా ప్లాట్లు ఓనర్లు అయ్యారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ జీవితం అంటే వాళ్ళ గవర్నమెంట్ సర్వీస్ కంప్లీట్ పూర్తయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి 30 to 40 lakhs వచ్చింటే మ్యాక్సిమం మంచి క్యాడర్లో రిజైన్ చేస్తుంటే అదే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు అప్పట్లో ఒక 10 గజాలు కొనున్నాను అనుకున్నా వచ్చిన డబ్బులతో ఆ డబ్బులు ఈరోజు ఆ ప్లాట్ మీద అమ్ముకుంటే అది ఎంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాడో దానికి మోర్ దాన్ 10 times ఎక్కువ వచ్చింది. నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తాను. చాలా మంది కూడా ఇదే చెప్తారు. మేము ఆ టైంలో ఓపెన్ ప్లాట్స్ బట్టి మేమంతా ఇంత గ్రాండ్గా ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తామండి, మంచి డబ్బులు వచ్చాయని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపేర్ టు ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణ చెప్పాలంటే ఒక 2020 ఆ టైంలో గోల్డ్ రేట్ ఎంత ఉండేది ఐడియా ఉంది మీకు? ఎంత? 40. గోల్డ్ రేట్ 2020లో 40,000 నుంచి 50,000 50,000 రూపాయలు ఉండేది. 50,000 రూపాయలు ఉన్న గోల్డ్ ఎంత అయింది అంటే ఎందుకు పెరిగింది? 3 times పెరిగింది. 3 సార్లు 3 రెట్లు పెరిగింది. 1.2 దాకా ఉంది కాబట్టి 1.2, 1.4 నడుస్తుంది కాబట్టి దాదాపు 3 రెట్లు పెరిగింది. అవునా? అదే ల్యాండ్ నాగరామ్ కూడా కాజాగూడలో మేము కొన్ని ప్రాజెక్ట్ చేశాము. ఈ ప్రాజెక్టులో మేము అప్పట్లో గజం వచ్చేసి కరెక్ట్గా 2020లో గజం వచ్చేసి 1,600 రూపాయలు. ఎంత? 1,600. ఇవాళ అక్కడ గజం వచ్చేసి 2,60,000. ఎంత? 2,60,000. ఎన్ని రెట్లు పెరిగింది? 65 times పెరిగింది. 65 రెట్లు పెరిగింది. లెక్కలిస్తే 65 రెట్లు పెరిగింది. అంటే అప్పట్లో 400 గజాలు కేవలం 1,600 రూపాయలు చెప్తున్నా. 400 గజాలు కొంటే ఎంత అవుతుంది ల్యాండ్ కాస్ట్? ఎంత అవుతుంది? దానికి ఎంత? 4 లక్షల చదరాలు ఉంది. ఇప్పుడు అదే 2,60,000 చొప్పున అదే 400 గజాల ప్లాట్ అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తుంది? 8 కోట్లు. ఎంత వేరియేషన్! మన జీవితకాలంలో ఎక్కడైనా సంపాదించగలమా? ఏదైనా వ్యాపారం పెట్టి సంపాదించగలమా? లేదంటే అది బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ సంపాదించగలమా? లేదంటే ఎక్కడైనా సరే ఏం గోల్డ్ ఉన్నాం, మంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా 40,000-50,000 రూపాయలు ఉండేది ఆ టైంలో. మహా అయితే ఇప్పుడు
1,40,000 అయింది. ఆ టైంలో ఆ 2 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ 4 లక్షలు పెట్టి గోల్డ్ ఉంటే మహా అయితే 10 తులాస్ అంతా వచ్చారు. ఇప్పుడు ఆ 10 తులాస్ అప్పుడు ఎంత వస్తుంది? 1,40,000 ఎందుకు లేదు. సో దేంతో వచ్చుకున్నా కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ రేపట్లో చూడండి, ప్రతి గవర్నమెంట్ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినా, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చినా, ప్రతి ఎక్కడ దేని చుట్టూ రియల్ ఎస్టేట్ చుట్టే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సాయిబాబా అప్పుడు రియల్ ఎస్టేట్, ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది మంచి ప్రమాణ రేట్లు ఉన్నాయి. అట్లానే మన దీని గురించి చెప్పినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు చుట్టూ హోటల్ ఇంప్రూవ్ చేసాము, అన్ని చేసాము, దానివల్ల బాగా భూములు రేట్లు పెరిగి అని చెప్పుకుంటారు ఇప్పుడు కూడా. అట్లా కేసీఆర్ కూడా మేము అది ఆ డెవలప్ పెట్టేస్తాం, సో భూమి రేట్లు బాగా పెరిగి అని చెప్పి ఎక్కడ వచ్చేసి ఒక్క పెట్టు 100 కోట్లు దొరకారు. అవునా? 100 కోట్లు. మన రేవంత్ రెడ్డి గారు కూడా మన సబ్మిట్ పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎందుకు బిజినెస్ ఎందుకు? జస్ట్ ల్యాండ్ ప్రమోషన్. ఆ చుట్టుపక్కల దగ్గరలో 2,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ 2,000 ఎకరాల భూములు అమ్ముకోవడానికి, లేకపోతే హలో 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 ఆ సబ్మిట్ పెట్టిన కూడా కేవలం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేసుకోవడం తప్ప వేరే కాదు. సో ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ సీఎం కూడా ఎక్కడ దేని వైపు తిరుగుతున్నారంటే ప్రతి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ దాని నుంచి వేరే ఏం లేదు. కాకపోతే మరి ఆ రియల్ ఎస్టేట్ చేయాలంటే ఏం కావాలి? మనకి కోట్లాది రూపాయల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇవాళ ఇప్పుడు ఒకప్పుడు అంటే లక్షల్లో ఉంటే జరిపేది. ఎకరం కావాలంటే 1,00,000 రూపాయలు ఎకరం దొరికేది. మరి ఇప్పుడు ఒక ఎకరం కొనాలంటే ₹1 కోటి తక్కువ అయితే ఎక్కడ లేదు కదా, మినిమం కోటి. ఎక్కడైనా కోటి, అంతే 100 కిలోమీటర్ దూరం ఉన్నా కూడా ఇవాళ ₹1 కోటి ఎకరం భూమి ఎక్కడ రాదు. మంచి ఏరియాలో దగ్గరలో కావాలి అంతా ₹5,00,000. అదంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఎకరం భూమి కొనగలమా? అలా అని చెప్పేసి మన ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మరి మనం రాబోయే కాలంలో భవిష్యత్తు చాలా ఇన్వెస్ట్మెంట్ వచ్చే రిటర్న్స్ అని కూడా అవుతాం కదా. సో ఇటువంటి పద్ధతుల్లో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో వాయిదాల పద్ధతిలో నెలసరి వాయిదాల పద్ధతిలో కట్టుకుంటూ నెలసరి వాయిదాల పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా. అనిపిస్తుందా? నెలసరి వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే మనం కొంతకాలం పోయిన తర్వాత మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము 1989 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. నేను కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్. వేరే ₹3 వడ్డీ ఇస్తాం, కొంతమంది ఆఫర్ ఇస్తాం, ₹5 వడ్డీ ఇస్తాం అని ఆఫర్ ఇస్తాం. ఎవరికి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే అసలు పోయింది వడ్డీలు వచ్చినా 2-3 నెలలు వచ్చిన తర్వాత వడ్డీ అసలు మొత్తం సరే 25 తీసుకొని రా. సరే అయితే 23 తెచ్చేది చాలు. సరే తెచ్చేసి ఓకే. హ్యాపీయే కదా, దాని మీద మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో వడ్డీ తీసుకున్నామా ఫీలింగ్ కూడా మనకి ఏముంటుంది. అవునా కదా? సో 100% మన సెక్యూరిటీ ఉన్నటువంటి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే మీకు ఎంతకాలం ఎక్కువ హోల్డ్ చేయగలిగితే అంత ఇన్కమ్ రిటర్న్స్ వస్తాయి ల్యాండ్. చాలా మంది మీకు తెలుసో లేదు, ఒకప్పుడు ల్యాండ్ విజయవాడలో నాకు తెలిసిన ల్యాండ్ వేస్తున్నారు. దాదాపు వాళ్ళకి 30 ఎకరాల భూమి. 30 ఎకరాల భూమి వాళ్ళు అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అందముల మధ్య గొడవ వచ్చింది. నాకు రోడ్ పార్క్ నాకు కావాలి, బ్యాక్ సైడ్ పార్క్ నాకు కావాలి, ఆ పక్క పార్క్ కావాలి. లేదు అట్లా కాదు, 3 ఇట్లా అంటే ఇట్లా పైకి పంచుకున్నాం. ఆ విషయంలో డిస్ప్యూట్లో వచ్చి కొంతకాలం దాదాపు కోర్టుకి తెలుస్తుందా? కోర్టుకి వెళ్ళామంటే సివిల్ కోర్టులో ఎన్ని సంవత్సరాలు తెలుస్తాయి? సంవత్సరాల తరపు చేస్తుంటే దాదాపు వాళ్ళ క్లియర్ అవ్వడానికి ఆ ల్యాండ్ క్లియర్ అవ్వడానికి దాదాపు 25 years పట్టింది. అంతా ఆ రోజు వాళ్ళు ల్యాండ్
అమ్మాలనుకున్న రేట్ ఎంత అంటే కేవలం 3 లక్షలు అంతా కేవలం 3 లక్షలకి ఎకరం అమ్మేద్దాం డిసైడ్ అయ్యారు. ఈ డిస్ప్యూట్ వల్ల ఆగి ఇవాళ వచ్చేసి 4 కోట్ల రూపాయలు ఎంత 4 కోట్ల రూపాయలు ఎంత లాభం పొందారు, దేని వేలు పొందారు. ఆ టైంలో అమ్ముకొని ఉంటే వాళ్ళకి వచ్చే డబ్బులు ఎంత 30 ఎకరాల మీద 3 ఎంత 9 కోట్లు వచ్చింటాయి. ఇప్పుడు 4 కోట్ల రూపాయలు ఎకరం పోతే 4 ఎంత 120 కోట్ల రూపాయలు. ఎందుకు ల్యాండ్ కొన్ని సందర్భంలో డిస్ప్యూట్ అయ్యి ఆగిపోవడం వల్ల మంచిదైంది, అవునా కదా. అట్లానే డిస్ప్యూట్ అప్పుడు చెప్పట్లా ఎంతకాలం మనం ల్యాండ్ని హోల్డింగ్ చేసి పెట్టుకుంటామో అంత ఇన్కమ్ అంత రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా కొంతకాలం పెట్టిన తర్వాత మళ్ళీ కొంతకాలం మనకి తగ్గుతుంటుంది. మన సిల్వర్ వచ్చేసి ఒకేసారి 28,000 సింగిల్ పడిపోయింది ఒక్క రోజులో. మన సిల్వర్ మొన్నదా బాగా పెరిగి ఒక రోజు 28,000 తగ్గిపోయింది సింగిల్. గవర్నమెంట్ పాలసీ మారింది అనుకోండి, గవర్నమెంట్ పాలసీ మారితే ఆటోమేటిక్గా కరెక్షన్ అవడం కానీ ల్యాండ్ రేట్స్ అనేవి సెకండ్ క్వశ్చన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇవాళ రేపట్లో ఒక ల్యాండ్ పర్ఫెక్ట్ ల్యాండ్ కొని లేఅవుట్ చేయాలంటే చాలా కష్టం ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే హెచ్ఎండి ప్రాజెక్ట్ కావాలంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం. సినిమాకి వెళ్తాం జస్ట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ రూపాయలు. ఆ సినిమా తీయడానికి ఉన్న బాధ చాలా ఉంటాయి. 24 ఫ్రేమ్స్ అంటారు, అవునా? 24 ఫ్రేమ్స్. దాంట్లో 24 ఫ్రేమ్స్ చెప్పాలని చాలా టైం పడుతుంది. అట్లానే రియల్ ఎస్టేట్ లో కూడా ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కావాలంటే దాదాపు 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ల్యాండ్ ఎక్వేషన్ కాడి నుంచి స్టార్ట్ చేస్తే, ల్యాండ్ ఎంక్వైరీ కానీ చేస్తే, ల్యాండ్ సర్వే చేసిన తర్వాత మనం లీగల్ చూసుకోవాలి, తర్వాత ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ హెచ్ఎండీకి అప్లై చేస్తే హెచ్ఎండీలో 10 సెక్షన్లు ఉంటాయి. దాంట్లో కింద నుంచి 10 దాకా ప్రతిదీ ఒక క్లబ్ కాడ నుంచి అప్పుడు చైర్మన్ దగ్గరికి వెళ్ళిన 10 సెక్షన్లు ఉంటాయి. 10 సెక్షన్లు కంప్లీట్ చేసుకోవాలి. వీటన్ని కంప్లీట్ అయిన తర్వాత కానీ మనం మార్కెటింగ్ కావాలి. మళ్ళీ మార్కెటింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సీసీ క్రెడిట్ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ చూసుకోవాలి, జస్ట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, మళ్ళీ మార్గేజ్ ఉంటుంది, మార్గేజ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ పంచాయతీలు ఉంటుంది, పంచాయతీలకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఎన్ని ఎంత తతంగం అంటే దాదాపు ఈ సినిమా తీయడంలో ఎంత ఇది ఉంటుందో అంతకన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది. కానీ ఈజియెస్ట్ జాబ్ ఏంటంటే అవుట్ ఆఫ్ టోటల్ 24 ఫ్రెండ్స్ ఈజియెస్ట్ జాబ్ ఏంటంటే ఓన్లీ మార్కెట్. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి మార్కెట్లో ఉన్నాను. 1989 నుంచి నేను మార్కెట్ పర్సన్ మార్కెటింగ్లో ఉన్నాను. నేను సింపుల్గా మా కంపెనీ అన్ని సమకూర్చి పెడితే నేను అమ్మితే వచ్చేవాడిని. వాటి మీద కమిషన్స్ అరేంజ్ చేసేవాడిని. వచ్చిన కమిషన్ మొత్తం కూడా ఇన్వెస్టెడ్ ఇటువంటి ప్లాట్స్ ఎక్కడైతే మేము ఇన్వెస్ట్ చేసామో, ఎక్కడైతే మా ప్లాట్స్ చేసామో ఆ విషయంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసాము. దానికి 2 కారణాలు. ఒకటి నా డబ్బులు ఇంట్రెస్ట్గా కూడా నాకు ఇష్టం లేదు. సెకండ్ థింగ్ వచ్చి నా డబ్బులు ఇంకో చోట రియల్ ఎస్టేట్లో పెడితే మళ్ళీ అది ఎంతవరకు చేయాలని నాకు తెలియదు. థర్డ్ థింగ్ వచ్చేసి నేను మా వెంచర్లోని ప్లాట్లు కొని నాతో పాటు మా బావగారు వాళ్ళ ప్లాట్స్ కొని నా ప్లాట్స్ మినిమం 5 ప్లాట్స్ ఉండేవి ప్రతి ప్రాజెక్ట్లో. ఈ 10 ప్రాజెక్ట్లో 5 ప్లాట్స్ ఉండటం వల్ల నేను వచ్చిన ప్రతి కస్టమర్కి నేను ఇదిగో నేనే కొన్నాను 5 ప్లాట్స్ చూసుకోండి, నేను కొన్నాను, మా బావగారు కొన్నారు ఏంటి అని చెప్తుంటే వచ్చిన కస్టమర్కి ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, అవునా కదా. ఈ కాన్ఫిడెన్స్ డెవలప్ అవడం వల్ల కొందామా వద్దా అనే మీమాంసలో అటు ఇటుగా ఉన్న కస్టమర్ కూడా అరే ఇతనే కొన్నాడు, ఇతనే ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1000 ప్రాజెక్టులు ఇతనే కొన్నాడు కాబట్టి మనం కొనవచ్చునే. దాంతో ఒక ప్లాట్ ఉన్న వ్యక్తిని 5 ప్లాట్లు కొన్నా కాబట్టి కనీసం 1 ప్లాట్స్లో 2 ప్లాట్లు కొనేవాడు. మేము కూడా మోటివేట్ చేశాము, బాబు ఒక ప్లాట్ కొంటే నీకు 2 అమ్మాయిలు అంటున్నారు కదా, 2 అమ్మాయిలు 2 ప్లాట్లు అమ్మితే బాగుంటుంది, రేపు 2 పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఒక అబ్బాయికి అమ్మాయినా రేపు పొద్దున వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ చదువుకి వాటికి ఆ టైంలో అనుకుంటే పని చేస్తారు అనుకుంటే మంచి రేట్ వస్తుంది, మంచి రిటర్న్స్ వస్తాయి, మీరు బాగుంటుంది మోటివేట్ చేస్తారు. ఒక ప్లాట్ కొనడానికి వస్తే 2 ప్లాట్లు మోటివేట్ చేశారు. తద్వారా కమిషన్ రూపాయలు మాకు 10,000 రూపాయలు రావచ్చు. కమిషన్ రూపాయలు మాకు 10,000 రూపాయలు రావచ్చు.
కానీ ఆ రెండో ప్లాట్ అతను అమ్ముకోవడం వల్ల ఇప్పుడు ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు? ఇందాక నేను లెక్క చెప్పిన ప్రకారం చెప్పాలంటే దాదాపు 4-5 కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందాడు. ఒక ప్లాట్ ఎక్స్ట్రా ఉండటం వల్ల ఇది బెనిఫిట్ 4 crores. బట్ వేరే కమిషన్ రూపాయలు మాకు వచ్చిందంతా 10,000. అవునా కదా? మ్యాక్సిమం బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు? ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక మార్కెటింగ్ పర్సన్ వెళ్తున్నప్పుడు ఇవాళ మార్కెటింగ్ పర్సన్ అంటున్నాం. నేను ఏమంటాను, ఈ మార్కెటింగ్ పర్సన్స్ కాదు, మనం వెల్త్ అడ్వైజర్స్. ఏమంటాం? వెల్త్ అడ్వైజర్. మనం వెల్త్ అడ్వైజర్ గా ఉండి ఒక వ్యక్తి చేత ఒక ప్లాట్ మనం కొనిపిస్తే ఆ వ్యక్తి ద్వారా మనకు వచ్చే కమిషన్ రూపాయలు వచ్చే బెనిఫిట్ ఎంత ఉంటుందో దానికి 100 times బెనిఫిట్ పొందేది ఎవరంటే కస్టమర్. అల్టిమేట్ గా కస్టమర్. ఎందుకంటే మనం ఇప్పిస్తున్న ల్యాండ్ 100% అప్రూవ్డ్ లేఅవుట్ లో ఉన్న ల్యాండ్స్. మనం ఇప్పుడు దాకా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా శుక్రవార్ టౌన్షిప్స్ పేరు మీద చేసిన, మహాదాత్రి టౌన్షిప్స్ పేరు మీద చేసిన, శాస్త్ర కన్స్ట్రక్షన్స్ పేరు మీద చేసిన, ఏం చేసినా కూడా అన్ని కూడా యాజ్ పర్ నామ్స్ ఉంటాయి తప్ప ఏది కూడా మనం ప్రైవేట్ పంచాయతీ అప్రూవల్ ఏర్పాటు తీసుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇవాళ ఇప్పుడు అత్తాపూర్లో ప్రాజెక్ట్ చేస్తాం, అన్ని కూడా జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని, రేర్ అప్రూవల్ తీసుకొని అన్ని కూడా తీసుకొని చేశాం. అన్ని మిగతా అవసరం కూడా అంటే క్వాలిటీ కూడా అంటే బ్రిక్ అందరూ ఇవాళ ఇప్పుడు సిమెంట్ బ్రిక్స్ పెట్టి మనం కరీంనగర్ నుంచి రెడ్ బ్రిక్స్ తెప్పించాం, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ తెప్పించాం, మళ్ళీ ప్రతి సిమెంట్. అట్లనే ప్రతిదీ క్వాలిటీ ప్రకారంగా రూపాయలు తక్కువ వచ్చిన లాభం క్వాలిటీ ప్రకారంగా మనం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా అట్లనే హెచ్ఎండి ప్రకారంగా అన్ని డెవలప్మెంట్ చేసిస్తాము. అదే ప్రజెంట్ వచ్చేసి ఉన్నటువంటి 2 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో మొన్న దాకా 2-3 అడ్డీస్ ఉన్నా కూడా అన్ని మా అడ్డీస్ మొన్న తెలివిపోయినాయి కంప్లీట్గా మనకి ప్రెసిడెన్షియల్ వెంచర్లో. దాంట్లోనే మనకు ఇంకా ఆల్రెడీ 12 ఎకరాల భూమి హోల్డింగ్ పెట్టాం. ఎందుకంటే అది ఓన్లీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేద్దాం కాన్సెప్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్గా పక్కన ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా మంచి రేట్లు పెరగడానికి కూడా ఆస్పడే కాన్సెప్ట్ అవుతుంది. థర్డ్ థింగ్, ఇప్పుడు బాలనగర్లో మనం 18 ఎకరాల ల్యాండ్ కొన్నాం. మీకు తెలిసే ఉంటుంది. 18 ఎకరాల ల్యాండ్లో మనం అంతా ల్యాండ్ కన్వర్ట్ చేసి లేఅవుట్ అప్లై చేసిన తర్వాత త్రిపుల రింగ్ రోడ్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ త్రిపుల రింగ్ రోడ్డు వల్ల మనం దాదాపు 4 ఎకరాలు మనం ల్యాండ్ కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మన ల్యాండ్ ప్రైమ్ అయిపోయింది. ఎందుకంటే త్రిపుల రింగ్ రోడ్డే మన ల్యాండ్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి, మన ఫేసింగ్ త్రిపుల రింగ్ రోడ్ ఉంది కాబట్టి మన ల్యాండ్ చాలా ప్రైమ్. ఎవరు చెప్పినా కూడా చాలా అదృష్టవంతులు అని అంటున్నారు. అదృష్టవంతులు ఎవరు? లేదా కస్టమర్స్ కదా. సో అటువంటి కస్టమర్లు మీరు చేర్పిస్తే తద్వారా మీకు బెనిఫిట్, కమిషన్ రూపైన ఆ యొక్క ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కస్టమర్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునా కదా? సో మనం ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకోబోతున్నాము ఏదైనా సరే బై గాడ్ గ్రేస్ అనుకోండి, అన్నీ కూడా మంచి రేట్లు. అంటే మనం ఎంత కమ్మామో దాని దాదాపు 10 times పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మనం ఈ టన్ తీసుకొని 10 రెట్లు పెరిగినటువంటి ప్రాజెక్టులు మనం చేసాము ఇవాళ దాకా. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం చేసేది కూడా హెచ్ఎండి ప్రాజెక్టులు చేస్తాము. దగ్గర ల్యాండ్ ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ చేసి కొన్ని ల్యాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మార్కెట్ కొంచెం మీకు తెలుసు కదా, కొంచెం స్తబ్దుగా ఉంది కాబట్టి స్తబ్దుగా ఉన్నప్పటికి కూడా మార్కెట్ కాస్త బిజినెస్ అవుతుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో దీన్ని ఇంకొంచెం మనం ఉధృతంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం క్రికెట్ మ్యాచెస్ చూస్తాం. క్రికెట్ మ్యాచ్ చూస్తే బ్యాటింగ్ పిచ్ ఎవరైనా పడతారు, బ్యాటింగ్ ఎవరైనా చేస్తారు. అవునా కదా? బ్యాటింగ్ పిచ్ లేకుండా బౌలింగ్ పిచ్లో ఎవరైతే బ్యాటింగ్ బాగా చేస్తారో వాళ్ళే మంచి బ్యాట్స్మెన్ లెక్క. అవునా కదా? ఈ స్తబ్దు కాలంలో ఎవరైతే బాగా మార్కెటింగ్ కాదో వాళ్ళకే మంచి క్యాపబిలిటీ, కెపాసిటీ, స్కిల్స్ ఉండే లెక్క. గెలిచిన మ్యాచ్ ఎవరైనా గెలుస్తారు, ఓడిపోయే మ్యాచ్ గెలిపించినోడే హీరో. అవునా కదా? సో స్తబ్దుగా ఉన్న కాలంలో మార్కెటింగ్ చేసి నేను వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము మార్కెటింగ్ స్కిల్స్ మాకు ఉన్నాయండి, మేము ఎక్కడైనా సరే చేయగలమని నిరూపించే వ్యక్తి రియల్ ఎస్టేట్లో నిజంగా తెలివైన వ్యక్తి, లేదంటే ధైర్యమైన వ్యక్తి అనుకోవచ్చు. జనరల్గా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఏజెంట్ చేస్తున్నారన్నా, మార్కెటింగ్ చేస్తున్నారన్నా, ఒక మన వెల్త్ అడ్వైజర్ ఉన్నారంటే కాస్త ధైర్యం ఉన్న వ్యక్తులే ఈ ఫీల్డ్లోకి వస్తారు. లేకపోతే రావచ్చు. 4 గోడల మధ్య అకౌంటెంట్ జాబ్ చేసే వాళ్ళు వచ్చేసి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయమని చేయరు. ఎందుకంటే నలుగురితో మాట్లాడాలంటే భయపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కలివిడిగా ఉండాలని చెప్పి చాలామంది ఉంటారు. కేవలం ఏదో వాళ్ళ పని చూసుకొని బయటకు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప
ఎక్కువ ఎప్పటికప్పుడు కాంటాక్ట్స్ పెంచుకుంటూ డెవలప్ అయ్యే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వేరే రియల్ ఎస్టేట్లో వచ్చేసి ఇవాళ నలుగురు తెలిస్తే నెక్స్ట్ మంత్ ఒక 10 మంది, ఆ నెక్స్ట్ మంత్ 20 మంది, ఆ నెక్స్ట్ మంత్ 30 మంది, అట్లా కాంటాక్ట్స్ మనం పెంచుకుంటూనే పోదాం తప్ప తగ్గించుకునే. ఎందుకంటే అటువంటి నైపుణ్యం అనేది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్లో సక్సెస్ కానీ ఎక్కడ మార్కెటింగ్లో సక్సెస్ అయితే అప్పుడు ఎక్కడైనా సక్సెస్ కాదు. ఇక్కడే కాదు, టోటల్గా ఇండియాలో ఏ ప్రోడక్ట్ అమ్మన్నా, ఏ ప్రాజెక్ట్ అయినా అమ్మగలదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే అమ్మగలదు. ఎందుకంటే పర్టికులర్గా రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి భూమి ఎక్కడ ఉంటుంది, కస్టమర్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. మీరు వెళ్ళి కస్టమర్ తీసుకెళ్ళి భూమిని తీసుకెళ్ళి చూపిస్తున్నారు కదా, ఏం చూపిస్తారు తీసుకెళ్ళి మీరు? స్పెషలిస్ట్ బ్రోకర్ చూపిస్తారు. బ్రోకర్ చూపించేది మాత్రం కొనేస్తారా? బ్రోకర్ చూపించి దాన్ని కన్విన్స్ చేసే పద్ధతి ఉంది. ఎట్లా కన్విన్స్ చేస్తారు? రాబోయే కమింగ్ ఫ్యూచర్ సంబంధించి డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, పోతే రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ రేట్లు ఎట్లా కలగడానికి ఆస్కారం ఉంది, రాబోయే కాలంలో దగ్గర ఏమేమి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది, అక్కడ రోడ్డు ఎక్స్పాన్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి, చుట్టుపక్కల వచ్చేసి అదర్ యాక్టివిటీస్ ఏం జరుగుతాయని చెప్పేసి పూర్తి సమాచారం మీ మైండ్లో పెట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకు ఒక సినిమా చూపిస్తారు అక్కడ. అవునా కదా? సినిమా చూపిస్తే కానీ ఆ సినిమా బాగుంది అనిపించాలి కానీ ఆయన సైట్ చూడడానికి రాడు. అలా లేదు, మీ మాటల్లో పసలేక, మీ మాటల్లో దమ్ములేక, మీ మాటల్లో వీక్నెస్ కనబడి మీరే డౌట్ఫుల్గా మాట్లాడుతుంటే సినిమానికి నచ్చదు, సైట్కి రాదు. సైట్కి వచ్చామంటే 50% మనకి సక్సెస్ అయినట్టు. సైట్కి వచ్చిన తర్వాత అప్పుడే కన్వెన్స్ సైకిల్ చుట్టుపక్కల 10 నిమిషాలు లేట్ అయినా కూడా చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ చేసి అక్కడంతా చూస్తే 70% కంప్లీట్ అయిపోతుంది. మిగతా 25% ఆఫీస్ వచ్చి ఆఫీస్ సీనియర్స్ దగ్గర కూర్చోబెట్టి ఆయన చేత కన్వెన్స్ చేస్తే ఆటోమేటిక్గా 100% జాబ్ అయిపోతుంది. అవునా కదా? ఇస్ నాట్ సింగిల్ మ్యాన్ షో. ఇస్ నాట్ సింగిల్ మ్యాన్ షో కాదు మార్కెటింగ్ అనేది. దీంట్లో టీం ఉంటుంది, ఒక ఏజీఎం ఉంటాడు, ఒక జిఎం, ఒక డీజీఎం ఉంటాడు, ఒక జిఎం ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటారు, ఇంతమంది ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ మైండ్ ఒక కస్టమర్ మీద ప్రయోగిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ కస్టమర్ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం. అవునా? తద్వారా బెనిఫిట్ ఎవరంటే ఎవరైతే స్టార్టింగ్ పాయింట్లో కస్టమర్ పికప్ చేస్తున్నాడో ఏజెం క్యాడర్లో ఉన్నారు, ఏజెం క్యాడర్లో వాళ్ళే మ్యాక్సిమంగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైనా సరే కమిషన్ రూపేనా మ్యాక్సిమం బెనిఫిట్ వ్యక్తులు ఎవరంటే కింద క్యాడర్లో ఉంది. ఎందుకంటే కింద క్యాడర్లో ఉంటే కమిషన్ అనేది కూడా ఎక్కువ డిజైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చేస్తారు. పై లెవెల్కి వచ్చారు కదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా కస్టమర్ మీద చెప్పేసి కన్విన్స్ చేసి బిజినెస్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ మ్యాక్సిమం చెప్పాలంటే పెద్ద పెద్ద ఓనర్స్ కూడా ఇవాళ రేపట్లో మీకు తెలిసే ఉంటుంది. గౌతమ్ అదాని ఐడియా ఉంది కదా, ఎవరది? అదాని కంపెనీ. అదాని కంపెనీ ఇవాళ రేపట్లో మ్యాక్సిమం ముఖేష్ అంబానీ కూడా దాటి వెళ్ళిపోయిన వ్యక్తి. ఆ గౌతమ్ అంబానీ కూడా ఫస్ట్ తన కెరియర్ అనేది ఏం చేస్తాను తెలుసా? కమిషన్ వ్యాపారం చేశారు. గుజరాత్లో డైమండ్స్ కొనడం అమ్మడం దగ్గర కమిషన్ మీడియేటర్గా వ్యవహరించి సింగిల్ ఎల్పి జేబులో లేకుండా, సింగిల్ ఎల్పి జేబులో లేకుండా, అంటే అతను బాంబే వెళ్ళడానికి కూడా డబ్బులు లేక గుజరాత్ వచ్చి గుజరాత్ నిలబడి సింగిల్ ఎల్పి డబ్బులు లేకుండా జపాన్ నుంచి ఒక వ్యక్తి వస్తే గోల్డ్ డైమండ్స్ పర్చేజ్ చేయడానికి ఆ జపాన్ కొన్న వ్యక్తిని ఇక్కడ గుజరాత్ తెలుసు కాబట్టి గుజరాత్ వర్తకుల మధ్య జస్ట్ సంభాషణ జరిపి ఆ సంభాషణ ద్వారా జరిగిన బిజినెస్ కాంటాక్ట్లో ఆయన కొంత కమిషన్ వచ్చింది. అట్లా కొంతకాలం కమిషన్ గెయిన్ చేసి ఆ కమిషన్ మళ్ళీ ఆయన ఏం చేశారంటే బ్యాంకులోనే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ కమిషన్ మళ్ళీ ఆయన పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడికి తద్వారా డైమండ్ వ్యాపారం ఫస్ట్ స్టార్ట్ చేసింది. పెట్టుబడి పెట్టి తద్వారా మళ్ళీ దాంట్లో డబ్బు సంపాదించి తద్వారా ఇంకొక ఇండస్ట్రీ, తద్వారా ఇంకొక ఇండస్ట్రీ, అట్లా ఇండస్ట్రీ పెంచుకుంటే ఇవాళ ఇండియాలో #1 అవునా కదా? ఎట్లా వచ్చారు? సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టాల, సొంత డబ్బు ఇంటికాడ నుంచి ఎక్కడ పట్టుకోవాలా, కేవలం కమిషన్ రూపేణా సంపాదించిన డబ్బులని అసలు వ్యాపారాలు స్టార్ట్ చేసి అనేక వ్యాపారాలు చేసి ఇవాళ ఇండియా #1 బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అవునా కదా? సో మన దగ్గర ₹1 2 కోట్లు ఉంటేనే మనం పెట్టుబడి పెట్టాలి. మనం 2 కోట్లు ఉంటే పెద్ద కాదు. మనం డబ్బు సంపాదించాలి ఏకైక లక్ష్యం మన దగ్గర ఉంటే డబ్బు సంపాదించడానికి కావాల్సిన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అన్ని క్లియర్ చేసిన ప్రాజెక్ట్స్ మీకు సేల్ చేసినప్పుడు మనం ప్రాజెక్ట్ సేల్ చేయడం చాలా 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 ఈజీ. మార్కెటింగ్ జాబ్ చాలా ఈజీ కంపేర్ టు మిగతా ఉంటే. సో అటువంటి ఈజీ జాబ్లు మనం ఉంటున్నాం.
మీ మీద మీకు నమ్మకం ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉండాలి. అన్నిటి మీద నమ్ముకున్నప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి ఆస్కారం. కాబట్టి ఇటువంటి ఎప్పటికి కూడా ఇది మనకి ఎప్పటికప్పుడు మంచి మంచి కాంటాక్ట్స్ పెంచుద్ది. మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో మన పరిచయాలు పెంచుద్ది. మనకన్నా ఉన్నత స్థాయిలో వ్యక్తులతోనే మనకి పరిచయాలు పెంచడం కాకుండా ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు ఉపయోగపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు మన ద్వారా బెనిఫిట్ పొంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసే లక్షల్లో కోట్ల రూపాయలు వాళ్ళు బెనిఫిట్ పొందినప్పుడు మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుంటారు తప్ప మనల్ని ఎప్పుడు కూడా తిట్టుకోరు. మనం చేసే వ్యాపారంలో మనకున్న జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మనకు 10 సంవత్సరాల తర్వాత ఉంటేనే మనం గుర్తుపెట్టారు. ఈ ప్లాట్ వాళ్ళని ఇద్దరు కొన్నాను కాబట్టి వాళ్ళని విలువ పెట్టుకున్నాను, హ్యాపీగా ఉండగలుగుతున్నాను అనుకుంటారా లేదా? ఈ ప్లాట్ నేను వాళ్ళప్పుడు 10 లక్షలు పెట్టుకున్నాను, వాళ్ళు 1 రూపాయలు పెట్టి అమ్మాయి కాబట్టి నేను హ్యాపీగా మా అమ్మాయి మ్యారేజ్ చేయగలను అనుకుంటాడే లేదా? అంటే ఆ ప్లాట్ అమ్ముకున్నప్పుడు దాన్ని కొనుక్కొని దానివల్ల ప్రతిఫలం పొందినప్పుడు తప్పనిసరిగా మీ పేరు తలుచుకుంటాడు తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టుకోడు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు కానీ తిట్టుకుంటారు. ఎందుకంటే నా దగ్గర లంచం చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చాడు అని వాళ్ళని తిట్టుకుంటారు. అవునా కదా? తిట్టుకుంటారు. ఐఏఎస్ ఆఫీసరే సరే, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా తిట్టుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్ అయినప్పుడు కూడా లంతా తీసుకోండి, ఎవరు గొప్పవాడు కాదు కాబట్టి ఒకప్పుడు నా ఐఏఎస్ ఆఫీసర్ బాగా నా దగ్గర లంచం తీసుకోండి గొప్పవాడే అని చెప్పుకుంటారు తప్ప ఏంటి నేను ఒక ప్లాట్ కొనుక్కొని ఆ రేటు బాగా పెరగనా గొప్పవాడే అని చెప్పేసి ఎవరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాదు. అందుకని మనం చేసిన పనిలో నిజాయితీ ఉంది, మనం చేసిన పనిలో సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండు అర్థం చేసుకొని కెరీర్ ఎవరైతే బిల్డప్ చేసుకుంటారో అది హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు డబ్బులు లేవు అనేటువంటి బాధ మాత్రం మీరు ఎవరు పడవద్దు. ఇక్కడ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపు కాదు ఎప్పటిసారి కంపల్సరీగా రిజల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ కొనాలని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక కస్టమర్ కొంటే డైరెక్ట్ మీకు ₹1,00,000 ₹2,00,000 మీ జోలు పడిపోతాయి. అట్లా అందరు కొనేస్తే మరి ఒకేసారి ₹1,00,000 అవ్వాలని కష్టం కదా. సో బట్ లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. ఏమంటారు? లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. మీరు ఎర్న్ చేసే ముందు మీరు లెర్న్ చేయాలి. లెర్న్ చేయాలని మీకు ఎవరు కావాలి? సీనియర్ గురువు కావాలి, సీనియర్స్ కావాలి. ఆ సీనియర్స్ గైడ్లైన్స్లో మీరు కానీ నడిస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఈజీగా క్యారేజ్ చేయొచ్చు. ఆ ఎర్నింగ్స్లో మనం కోటీశ్వరం అవ్వడం ఈజీ. ఇవాళ రేపట్లో కోటీశ్వరం రావాలంటే రియల్ ఎస్టేట్లో తప్ప ఎక్కడ కాదు. ఇవాళ రేపట్లో ఇన్వెస్ట్మెంట్ చాలామంది టాప్ క్రికెటర్స్ అయినా టాప్ సినీలో ఉన్న చిరంజీవి కూడా చూడండి కావాలంటే ఇవాళ ఆయన చేస్తున్న బిజినెస్ అంతా రియల్ ఎస్టేట్. చిరంజీవి కానీ, శ్రీకాంత్ కానీ, నాగార్జున కానీ వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు ఇండైరెక్ట్గా. ఎట్లా చేస్తారు తెలుసా మీకు? మాలాంటి పెద్ద పెద్ద హెచ్ఎండి లేఅవుట్స్ వాళ్ళందరూ చేస్తే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా మా దగ్గర ఒక 50 కోట్లు ఉంది, 50 కోట్లతో ల్యాండ్ కొనమని చెప్పేసి ఆ ల్యాండ్ కొనిపించి మళ్ళీ ఆటోమేటిక్ రిటర్న్స్ వస్తాయి గ్యారంటీగా. 2-3 ఇయర్స్లో గ్యారంటీ వాళ్ళకి కావాల్సిన మినిమం వచ్చేసి 12% రిటర్న్స్ వస్తుంది చాలు. మరి 80 to 25% రిటర్న్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. అవునా కదా? సో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వ్యాపారం చేసేది కూడా రియల్ ఎస్టేట్ ఉన్నాయి. డబ్బులు లేని వాళ్ళకి కూడా కావాల్సింది ఇవాళ రేపు రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్. ఎందుకంటే కంపల్సరీ ఇవాళ రేపులో ఇవాళ రద్దే రేపు ఎల్లుండి నెక్స్ట్ మంత్ ఉండదు. ఎవ్రీ ఇయర్ మనకి రెంట్ మాత్రమే కాబట్టి సొంత ఇల్లు అనేది ఒక జీవితం ఒక సొంత ఇంటి కొనాలన్నా ఒక లేని డబ్బు లేని వ్యక్తికి సొంత ఇల్లు కొనాలన్నా ఒక ప్లాట్ కావాల్సిందే. బాగా డబ్బులున్న వ్యక్తికి కూడా అతను డబ్బులు టర్నోవర్ కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా తన యొక్క అచీవ్మెంట్స్, తన యొక్క గోల్స్ అచీవ్ కావాలంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలతో వాళ్ళ గోల్స్ అచీవ్ కావాలంటే కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు దాని యొక్క వైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఒక మార్కెటింగ్ పర్సన్ని ఎవరైనా కలవచ్చు అంటే డబ్బులు లేని వ్యక్తిని కలవచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కలవచ్చు, బాగా డబ్బులు ఉన్న వ్యక్తిని కూడా కలవచ్చు. బాగా డబ్బులు ఉన్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళి 200 గజాలు కలమంటే అది మన టూరిస్ట్ కాదు. అవునా? బాగా డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి 200 గజాలు పాడుకోవాలండి ఇన్స్టాల్మెంట్ అంటే అది కొంచెం అక్కడ కూడా టికెట్ కొండదు. ఏమంటారు? మనం 1000 స్క్వేర్ యార్డ్స్ అని ఆఫర్ ఇవ్వాలి. బాగా డబ్బులు 1000 స్క్వేర్ యార్డ్స్ 1000 ఇంటూ 15,000 ఇంటూ 1.5 లక్ష ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 50,000 కట్టండి 20,000 కట్టంటే చీప్గా చూస్తారు. అవునా కదా? అలానే డబ్బులు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1000 గజాలు కొంటాడా? కొండు. మన దగ్గర 200 గజాలు
లేదా మిడిల్ క్లాస్ వెళ్తే ఆయన దగ్గర 400 స్క్వేర్ యార్డ్స్ లేదు. అంటే మనం ఎక్కడ అయితే అప్లై చేసిన నాలెడ్జ్ అక్కడ అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ పర్సన్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్స్ ఉన్న రేంజ్ చాలా వైడ్ రేంజ్. ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ అనేది కాంటాక్ట్ చేయొచ్చు, ఏ బిజినెస్ మ్యాన్ అనేది కాంటాక్ట్ చేయొచ్చు, ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నారనుకోండి, ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? ఓన్లీ డాక్టర్స్, లేదంటే మెడికల్ షాప్స్, ఆ రెండే కాంటాక్ట్ చేస్తారు తప్ప వేరే ఎవరిని కాంటాక్ట్ చేయరు. అవునా? వేరే వేరే వస్తువులు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అంటే ఆ పర్టికులర్ వస్తువుని కొనే వ్యక్తిని మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి, వేరే వ్యక్తిని కాంటాక్ట్ చేయలేరు. అవునా కదా? వాళ్ళకు లిమిట్ ఉంది, వాళ్ళ పర్టికులర్ జోన్, లిమిట్ జోన్ ఉంది. వేరే రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసే వాళ్ళకి ఒక జోన్, ఒక లిమిట్ అంటూ ఉండదు. విస్తృతమైనటువంటి మార్కెట్, ఎవరికైనా అమ్మొచ్చు, ఎవరికైనా మనం కూడా సజెస్ట్ చేయొచ్చు. మనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జోన్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ థింగ్ వచ్చేసి హైదరాబాద్ ఇస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇస్ ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్. అవునా కదా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏంటి? ఇంటర్నేషనల్ మార్కెట్. హైదరాబాద్లో ఉన్న వ్యక్తులకి అమ్మాల్సి లేదు. తెలంగాణలో అన్ని జిల్లాలకు అమ్మొచ్చు, ఏపీలో అన్ని జిల్లాలకు అమ్మొచ్చు. అట్లనే ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా మనం వెంచర్స్ ప్రమోట్ చేయొచ్చు. మన అవుట్ ఆఫ్ మన కంట్రీస్, యూఎస్ నుంచి కానీ, ఇంగ్లాండ్ నుంచి కానీ, చాలా మంది కూడా బయట నుంచి కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ వచ్చేసి 4 వైపులా పెరగడానికి ఆస్కారం ఉన్న ఏకైక రాజధాని ఏంటంటే ఒక హైదరాబాద్ మాత్రమే. బాంబేకి అవకాశం లేదు, మద్రాసుకి ఎటువంటి అవకాశం లేదు, బెంగళూరు ఆల్రెడీ కంజెస్టెడ్ అయిపోయింది. అర్థమైందా? మ్యాక్సిమం సోర్స్ ఉంది, ఎప్పటికైనా బాగా పెరగడానికి ఆస్కారం ఉంది, మంచి మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. జోన్ క్లైమేట్ పరంగా అన్నింటినీ బెస్ట్ క్లైమేట్ ఉన్నటువంటి జోన్ ఏంటంటే ఓన్లీ హైదరాబాద్. ఇటువంటి హైదరాబాద్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయడానికి మనకి ఎంతో సోర్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ అవకాశాలను అందిపుచ్చుకొని మీరు కానీ చేస్తే మీరు హ్యాపీ, మేము కూడా హ్యాపీ. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మనందరినీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి సెలవు. హలో, థ్యాంక్ యూ అండి. ఫ్యూచర్ గురించి మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ సిబ్బంది ఎలా చేసుకోవాలి, ఎలా వాళ్ళ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలి, మన ఇండస్ట్రీలో ఉన్న లోటుపాట్లు ఏంటి, మన ఇండస్ట్రీలో ఏ విధంగా ఎండి గారు తెలియ చెప్పిన సందర్భంలో విషయాలు ఏంటంటే మనం ఉచితంగా ఫిష్ అంటూ ఉండాలి. ఫిష్ అంటే దాన్ని బట్టి తర్వాత మనకి రిజల్యూషన్, దాన్ని ఎట్లా మనం దాన్ని సాధించాలి, అచీవ్మెంట్ ఎలా చేయాలి, తర్వాత కంపల్సరీగా ఫోకస్ అంటూ ఉండాలి. మనం ఫోకస్ లేకపోతే మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఫోకస్ లేకుండా మనం సాధించాలి అనుకుంటే కుదరదు. కాబట్టి మన ఎంపీ గారి ఉద్దేశం ఏంటంటే పోస్ట్పోన్మెంట్ అనేది కూడా చేసుకోకూడదు. ఈరోజు మనం కలుద్దాం అనుకున్నామంటే ఆ రోజే కలవాలి, ఆ రోజు మనం ఆ ఇష్యూని ఫైనల్ చేసేసుకోవాలి. అంతేకాని రేపేది కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అని అనుకుంటే మాత్రం మన కోరిక కానీ, మన విష్ కానీ, మన అనుకున్న అచీవ్మెంట్స్ ఏమి సాధించలేదు. సో మీరందరికీ ఈ సందర్భంగా మరొకసారి నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఎండి గారు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ చేస్తారు, తర్వాత డైరీ డిస్ట్రిబ్యూషన్, క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతారు. థ్యాంక్ యూ ఆల్. డైరీ డిస్ట్రిబ్యూషన్ కేక్ ఉంది. ఇలాంటి లీడరే మనకేదో మనకి అమ్మాని
ఆ అదాని గారి గురించి చెప్పారు, కానీ మనకి ఎవరు రోల్ మోడల్? ఎండి గారే. ఎందుకంటే 30 సంవత్సరాల కింద హైదరాబాద్ వచ్చి మరి రియల్ ఎస్టేట్లో చేరి ఒక్కొక్క ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ, అలాగే ఎంతో మంది అది ఇన్వెస్ట్ చేపిస్తూ ఆ రోజు గజాల్లో కొని, ఆ ల్యాండ్ పెరిగిన తర్వాత ఈరోజు ఎకరాల్లో కొని మరి ఒక రియల్ ఎస్టేట్ ఎండీగా చైర్మన్గా ఉంటూ వారి వారసులను కూడా రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీస్లో ఉన్నారంటే ఇంతకంటే కోట్ల రూపాయలు సంపాదించే, ఇంతకంటే మంచి ఇండస్ట్రీ, ఇంతకంటే రోల్ మోడల్ మనకి ఎక్కడ దొరుకుతారు? మనం ఎదగడానికి ఒక వ్యక్తి కావాలి కదా, ఆయనే ఈయన. మరి ఈ చైర్మన్ గారు ఈరోజు మనకు వచ్చి వారి విషెస్ తెలియజేస్తూ మనకి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చెప్పి మరి ఈరోజు మనందరూ కూడా ఇంత ఎంకరేజ్ చేశారంటే మనందరం కూడా ఆయన ఆధ్వర్యంలో మనం చక్కగా ఎదగొచ్చు. చెట్టు బాగుంటే దాని మీద మనలాంటి పక్షులు ఎన్నో చేరి హ్యాపీగా బ్రతకొచ్చు. అర్థమైందా? మరో చెట్టు దగ్గరికి వెళ్ళామంటే ఆ చెట్టు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇంత చక్కటి ఈ మహాదాత్రి సంస్థలో ఉంటూ మనందరం కూడా అతి తొందరగా కోడిసలు ఎదగవచ్చు. ఇందాక నేను చెప్పాను, దానికి మరో కొంత ముందుకెళ్ళి సార్ చెప్పినట్టు అనిపించింది. ఏదంటే సరదాగా చెప్పాను, బట్టలు కావాలంటే డబ్బులు కావాలి, కారు కావాలంటే డబ్బులు కావాలని చెప్పాను. మరి డబ్బులు ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుందా? డబ్బులతో కాన్ఫిడెన్స్ కొనగలుగుతామా? కానీ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఎన్ని కొనగలుగుతాం? అది సార్ చెప్పారు మనకి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎప్పుడు కూడా చైర్మన్. అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోగలిగితే దాని నుంచి ఏంటని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సింది ఏంటి? డబ్బులు కాదు, ఫస్ట్ కావాల్సింది ఏంటది? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ రావాలంటే ఇలా చైర్మన్ గారు వచ్చి ఒక ల్యాండ్ని కొని అప్రూవల్ తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడుతూ అలాంటి కష్టాలను అధిగమించి మనకు సురక్షితంగా లీగల్గా డెవలప్మెంట్తో కలిగి ఉండి మరి ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఏ విధమైన ఎక్స్పెండిచర్ లేకుండా, ఏ విధమైన రిస్క్ లేకుండా మన కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకి ఇచ్చారంటే దీన్ని మనం ఉపయోగించుకుందామా, ఆలోచిద్దామా? ఉపయోగించుకుందాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2026 జనవరి 1 నుంచే మనం మంచి గోల్స్ పెట్టుకుని మంచి ప్లానింగ్తో మంచి యాక్షన్లోకి వెళ్ళి రిజల్ట్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళాలని మీ అందరినీ విష్ చేస్తూ, ఇప్పుడు మనకి కేక్ కటింగ్ తర్వాత డైరీ అండ్ క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. తర్వాత లంచ్ ఉంటుంది చేసి ఈరోజు అందరూ కూడా మంచి సంకల్పంగా డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఓకే, సెలబ్రేట్. లెట్ us celebrate. పర్లేదు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మనందరి తరఫున మంచిగా హ్యాపీ న్యూ ఇయర్. డైరీ చక్ర సరే భోజనాలు
మనోహర్ అందరు కూర్చోండి కూర్చోండి తీసుకోమన్నా మూడో సత్రం నిన్న వచ్చిందంట మేడం ముందు స్టేజ్ మీద ఇద్దరు ముందు సార్ తీసుకున్నారా తీసుకోండి తీసుకోండి కూర్చోండి
ఉన్నారా? సదానందం ఉంటుంది మేడం. నాకు తీసుకురా ముని గారికి ఇచ్చువా? ముని గారికి ముని ఎవరో ఇచ్చేసిన డబ్బు పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఇప్పటివరకు సంబరాలు చేసుకున్నాము, సార్ గారిని మంచి విషయాలు తీసుకున్నాము. ఇక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది. యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన ఝాన్సీ మేడం గారు సార్ యొక్క మోటివేషన్ కానీ సార్ యొక్క వే ఆఫ్ స్టైల్ కానీ చూసి స్పాట్లో మరి 2 ప్లాట్లు బుక్ చేయడం జరిగింది. అడ్వాన్స్గా 10 lakhs అంటే ఈచ్ ప్లాట్కి 5 lakhs 2 ప్లాట్లు బుక్ చేసుకున్నారు. సో మేడం గారు మనందరూ కూడా నూతన సంవత్సర సందర్భంగా ప్లాట్ బుక్ చేసిన సందర్భంగా అందరూ కూడా ఎంకరేజ్ చేద్దాం. కంగ్రాచులేషన్స్ మేడం. ఇలాగే ఝాన్సీ మేడం గారిని ఆదర్శంగా తీసుకొని జనవరి 1వ తారీఖు నుంచి ఇంకా బుకింగ్స్ ఓపెన్లోనే ఉన్నాయి. ఓకే, ఇది అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే వెనకరండి, వచ్చి వాళ్ళు బుకింగ్ చేసుకెళ్తాం. న్యూఇయర్ సందర్భంగా అప్లికేషన్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో పద్మావతి గారి టీం కావచ్చు, మసూదన్ గారి టీం కావచ్చు, అంకబాబు టీం కావచ్చు, రావు గారి టీం కావచ్చు, ఎవరి టీం అయినా సరే బుకింగ్స్ ఓపెన్లు ఉన్నాయి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. సో మనం అనుకున్న సంకల్పం రీచ్ కావడానికి ఒక్కొక్కరుగా కాంపిటేటివ్గా తీసుకొని స్పోర్టివ్గా మరి మీలో ఉన్న ఆలోచనని ఓకే దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టుకుంటూ మీరు ఎదుగుతూ చాలామందిని పెంచుకుంటూ వెళ్ళాలని ఈ సందర్భంగా మనందరి తరఫున ఝాన్సీ గారికి మరొకసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. సో ఝాన్సీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మేడం మీరు సో మన యంగ్ అండ్ డైనమిక్ లేడీ లీడర్ మార్కెటింగ్ డైరెక్టర్ వారు మాట్లాడతారు. ఈ సందర్భంగా వారి యొక్క అనుభవాన్ని మనకు అందిస్తూ మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఎలా ఎదగాలన్నది వారి మాటలు విందాం. సో పద్మావతి గారు మనందరి తరఫున కూడా వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండ్ విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ వీళ్ళెవరూ మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ విజన్ అనేది మామూలుగా లేదు. ఓకే, ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీస్లో మన హైదరాబాద్ కూడా విలీనం కాబోతుంది. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు జనసాంద్రతలో మనం ప్లాన్ చేసిన జనాభా లెక్క ప్రకారం మనం ప్లాన్ చేసిన మనకి అప్రాక్సిమేట్లీ మన సిటీ మన హైదరాబాద్ మహా సిటీలో 1.85 సిఆర్ వరకు పాపులేషన్ ఉంది. 1.85 సిఆర్ వరకు పాపులేషన్ ఉంది. ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈ కారణంగా ఏంటంటే 2000 చదరపు కిలోమీటర్ల వరకు చాలా విశాలంగా మన హైదరాబాద్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. దీని ద్వారా మన రాష్ట్రంలో అట్లీస్ట్ ఎంత లేదన్నా 50% ఆఫ్ పాపులేషన్ మన హైదరాబాద్లోనే స్టే చేస్తారు. కారణం ఏంటంటే అది ఎడ్యుకేషన్ వైజ్గా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ వైజ్గా కావచ్చు, నెక్స్ట్ బిజినెస్ వైజ్గా కావచ్చు. ఓకే, ఈ రకంగా మనకి ఇక్కడ టాప్ టు బాటమ్ ఎంప్లాయ్మెంట్ అంతా ఇంప్లిమెంటేషన్ ఉంది. మన హైదరాబాద్లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళైతే లేరు, అన్ఎంప్లాయ్మెంట్ అయితే లేదు. ఉంది అంటే నేను చెప్పాను మీరు ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎంప్లాయ్మెంట్ చాలా ఫస్ట్ ప్రయారిటీ మన హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ బాగుంది. ప్లస్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన హైదరాబాద్ టాప్ 10 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ మెగా సిటీ అంటే ఏంటంటే గ్లోబల్ మెగా సిటీలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మెగా సిటీలో మన హైదరాబాద్ చేరబోతుంది. ఓకే, ఇప్పుడు మెగా సిటీ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు ఎవరికైనా? మెగా సిటీ అంటే మీనింగ్ 2 సిఆర్ కన్నా అబవ్ పాపులేషన్ ఉంటే మెగా సిటీ అంటారు. 2 సిఆర్ అబవ్ ఉంటే మెగా సిటీ. అవును కదా? ఈ కారణంగా మన హైదరాబాద్ మెగా సిటీలో జాయిన్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్లోబల్ మెగా సిటీలో ఒక పార్ట్ అవుతుంది. మనకన్నా హైదరాబాద్ కన్నా ముందు ఏమున్నాయి? ఢిల్లీ అండ్ బెంగళూరు పట్టణాలు ఆల్రెడీ విలీనమై ఉన్నాయి. ఇప్పుడు థర్డ్లో మన హైదరాబాద్ అనేది విలీనం అవడానికి సిద్ధంగా ఉంది టాప్ 10లో. ఓకేనా? ఇదొకటి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా మనకి మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్ లోపల? 20. ఎస్, వెరీ గుడ్. 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయి? 11 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ కార్పొరేషన్స్ ఈ 20 మున్సిపాలిటీస్ 11 కార్పొరేషన్స్ విలీనమై ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్నల్గా ఉంది కదా. ఇక ఎక్స్పాన్షన్ అయిన తర్వాత RRR వరకు ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది కదా ఫ్యూచర్లో. అప్పుడు ఏమవుతుంది? పాపులేషన్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది? రెండర్లో అయినా మనం స్టే చేయాలి, లేదా ఇండివిజువల్గా అయినా స్టే చేయాలి. అవునా? రెండర్లో అయినా స్టే చేయాలి, లేదా మన ఇండివిజువల్గా ల్యాండ్స్ తీసుకుని కన్స్ట్రక్షన్ పెట్టుకుని ఫ్లాట్స్ కావచ్చు, ఓపెన్ ఫ్లాట్స్ తీసుకుని కన్స్ట్రక్షన్ కావచ్చు, మనం స్టే చేయాలి. నాట్ ఓన్లీ మనం ఏం కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇక్కడే ఉంటుంది కదా. ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఫార్మేషన్ అవుతుందా లేదా చెప్పండి. అవునా? మనం ఒక బిజినెస్ వైజ్లో మాట్లాడుకోవద్దు, రియల్ మాట్లాడుకోవద్దు. ఏదో మనకి ఇప్పుడు ఫ్లాట్స్ ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయి, ఏదో మనం మోటివేట్ చేస్తున్నామని కాదు. రియాలిటీకి నియరెస్ట్లో మాట్లాడుకుంటే వైజాగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, విజయవాడ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుంటూరు అది ఏ రకంగా చూసినా ఇక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఆల్ రిలీజియన్స్ ఆల్ సెక్టార్స్లో ఎక్కడ ఎక్కువ ఉందో చెప్పండి. హైదరాబాద్ మాత్రమే ఉంది. ఇక్కడ పాపులేషన్ మన గురించి ఏం కొనరు వాళ్ళు. వాళ్ళ లివింగ్ పర్పస్కి వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి వాళ్ళు కొంటారు అంతే. కానీ మనం చేయవలసింది ఏంటి? మన ప్రోడక్ట్ని పబ్లిక్ ముందు తీసుకువెళ్ళాలి. అది హైడ్గా ఉన్నంతవరకు ఎవరికి తెలియదు. ఒక డైమండ్ని ఇంటర్నల్గా మట్టిలో ఉంచామనుకోండి, మట్టిలో ఎవరికైనా తెలుస్తుందా? ఆ డైమండ్ పైకి తీసి దాని పట్టిన మురికిని క్లియర్ చేసి డైమండ్ అని చెప్తేనే దానికి తెలుస్తుంది. మన మహాదాత్రి కూడా ఒక డైమండ్. దాన్ని మీరు ప్రజల ముందుకు తీసుకువెళ్ళండి, దాన్ని షైనింగ్ పట్టించండి. ఈ మహాదాత్రి ఆల్రెడీ షైనింగ్ అయి ఉంది. ఆ షైనింగ్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చెప్తున్నాం. సార్ ఉన్నారు, 1989లో నేను స్టార్ట్ చేసిన బిజినెస్ అన్నారు మన చంద్రశేఖర్ సార్. 1989లో మనకులాగానే స్టార్ట్ చేశారు. మనలానే ఆయన మార్కెటింగ్ లీడర్. మరి ఈరోజు ఒక డైనమిక్ లీడర్గా, ఒక చైర్మన్ పొజిషన్లో, ఒక ల్యాండ్ లార్డ్గా ఈ హైదరాబాద్లో ఎందుకున్నారు? పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది.
సింహానికి ఏం ప్రొటెక్షన్ అవసరం లేదు. తన మైండే తనకి ఇన్వెస్ట్మెంట్, తన ధైర్యమే తన శక్తి. అవునా? అలాగని నిరూపించుకుంది మన ఎండి గారు. ఆయన రోల్ మోడల్ ఇంకెవరు వదిలేసేయండి, మన ఎండి గారిని రోల్ మోడల్గా తీసుకోండి. మనం ఫైనాన్షియల్గా స్టేటస్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్గా ఎంత ఇంప్లిమెంటేషన్ అయ్యారు, అండ్ ఫ్యూచర్ జనరేషన్ అంతా ఎంత కోటేశ్వర్లు, ఎంత ల్యాండ్ లార్డ్స్. మరి మనకొద్దా? మనకి జనరేషన్ లేదా? మన పిల్లలు లేరా? మన భవిష్యత్తు లేదా? మన రిలేషన్ లేదా? మనం బాగుంటే మన రిలేషన్ వాళ్ళని కూడా ఒక ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ చేయొచ్చు. మన పిల్లల్ని ఫ్యూచర్ తరాలకి ఏం చేయాలి? ఎగ్జాంపుల్గా చూపించవచ్చు వద్దా? డైనమిక్ లీడర్స్గా స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్లో చూపించాలంటే మనం ఏం చేయాలి? సార్ ఏం చేశారు? చాలామంది రియల్ ఎస్టేట్లో ఇందాక ఒక మాట అన్నారు, రియల్ ఎస్టేట్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ అని. అవునే కదా? మీరు ఒక ప్రోడక్ట్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ మాత్రమే, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్స్ చూసుకుంటే డాక్టర్స్ని, మెడికల్ స్టాఫ్స్ మాత్రమే వాళ్ళు అప్రోచ్ అవుతారు. కానీ మనం ఆల్ డిపార్ట్మెంట్స్ని టాప్ టు బాటమ్ అప్రోచ్ అవ్వచ్చు. కానీ మనకు బిజినెస్ అవ్వట్లేదు ఏంటంటే ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్. అచీవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నేను చెప్పింది ఏంటి మీకు, మీరు ఒక డైనమిక్ లీడర్గా ఎదగండి. రోల్ మోడల్గా ఎగ్జాంపుల్ మన ఎండి సార్ని తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఏంటి, మనకి ఒక 10 పైసా నుండి 1 రూపీ వరకు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ పాలనే వచ్చాయి. ఒక మిల్కే చూద్దాం. మిల్క్ ఎంత ఉండేది? 2 రూపీస్ 3 రూపీస్ ఉండేది లీటర్. ఈరోజు 100 రూపీస్ ఉంది. ఒక గన్ని బ్యాగ్, రైస్ బ్యాగ్ ఎంత ఉండేది? 150 రూపీస్ ఉండేది. ఇప్పుడు 1600 నుండి 1700, తక్కువలో తక్కువ 1200. మరి మన ఫ్యూచర్లో మన పిల్లలకి, మన మనవలకి, మునుమనులకి ఎంతవరకు ఉంటుంది? మరి మనం సంపాదించిన ఆస్తి ఏంటి? వాళ్ళకి మనం నిలబెట్టేదేంటి? మన తాతయ్య ఎంత ఇచ్చారు, తాతయ్య గారు, అమ్మమ్మ ఎంత ఇచ్చారు, నాన్నమ్మ ఎంత ఇచ్చారని వాళ్ళు చెప్పుకోవాలి. ఎండి గారికి చెప్పుకుంటారు మనం. మరి మన పిల్లలు చెప్పుకోవద్దా? మన మనవరాలు చెప్పుకోవద్దా? అవును కదా? చెప్పండి. ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే, మన హైదరాబాద్ చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది, మెగా సిటీ అవుతుంది. గ్లోబల్ మెగా సిటీలో మన హైదరాబాద్ విలీనం అవుతుంది. ఓకే? దీంట్లో 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. చాలా విశాలంగా మన హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అవుతుంది. మున్సిపల్ ఎంతవరకు ఉంది? ఇదివరకు ORR వరకు అనుకుందాం మనం. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయింది? RRR వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ORR నుంచి RRR వరకు ఇన్ బిట్వీన్ ఏమవుతుంది తెలుసా? అర్బన్ క్లస్టర్ జోన్, సెమీ అర్బన్ క్లస్టర్ జోన్, సెమీ అర్బన్ క్లస్టర్ జోన్. ఇదంతా మన RRRకి ORRకి ఇన్ బిట్వీన్లో ఉంది. ఇక్కడంతా రేట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మీకు? ఇంటర్నల్గా ఎంత ఉందో తెలుసా? ORRకి ఇంటర్నల్గా 2,60,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. 2,60,000, 3 lakh కూడా నడుస్తుంది కొన్ని ఏరియాస్లో. ఇక్కడ మరి ఒక 167 స్క్వేర్ యార్డ్ మనకు తెలిసిన ఆయన తీసుకున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో 4,30,00,000 పెట్టి 167 స్క్వేర్ యార్డ్ తీసుకున్నాడు. గజం ఎంత పర్ స్క్వేర్ యార్డ్? 2,60,000. ఈ 4,30,00,000 ఇప్పుడు మనదే ఉంది తిమ్మాపూర్లో మహాదాత్రి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఆయన 4,30,00,000 వద్దు, దాంట్లో ఒక 2 కోట్లు చేసుకోమనండి, 200 గజాలు తీసుకోమనండి. ఫ్యూచర్లో ఆయన కాంప్లెక్స్ కట్టలేడా? ఆ 167 స్క్వేర్ యార్డ్లో ఆయన దగ్గర 10 CR పెట్టాడు. అలాంటి వాళ్ళు మీకు దొరికితే మీరు మోటివేట్ చేసి సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ అవుట్డేటెడ్ టెక్నాలజీ, అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అప్డేటెడ్ టెక్నాలజీ. అంటే ఇక్కడ పొల్యూటెడ్ అయి ఉంది. అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ప్రీ పొల్యూషన్ జోన్. అది పొల్యూట్ అవ్వడానికి 50 years పట్టవచ్చు. అవుటర్ రింగ్ రోడ్కి RRRకి ఇన్ బిట్వీన్లో పొల్యూట్ అవ్వడానికి 50 years అబౌవ్ పట్టవచ్చు. ఇప్పుడు ప్రీ పొల్యూషన్ జోన్. మీరు ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేరు? చేయండి. ప్రీ పొల్యూషన్ జోన్ ఒకటి. నెక్స్ట్ పర్ స్క్వేర్ యార్డ్కి మీకు 25,000 నుంచి 50,000 మాత్రమే అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అదే సిటీలో అయితే 2,60,000 పెట్టాలి, 3 లక్షలు పెట్టాలి. అంటే ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది చెప్పండి? మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంప్లిమెంటేషన్ అవుతుంది? మీ పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు ఏదో ల్యాండ్ లార్డ్ వచ్చి లేదా కోటేశ్వరుడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లా, మీరు కూడా చేయొచ్చు. డ్రాప్ బై డ్రాప్ బిందు నిన్నట్టు మీకు వచ్చిన కమిషన్లో మీకు ఇప్పుడే ఏమైనా ఇంట్లో ఉన్న అమౌంట్ కింద అని
మీ సేవింగ్స్లో తెచ్చుకుని ఎంఐ గారు ఏమన్నారు, ఇంత బంగారం ఇంత ఉంది, ఇప్పుడు ఇంత ఉంది, 2020 ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అన్నీ చెప్పారు కదా గోల్డ్ మీద. మరి నల్ల బంగారం మనం ఇంకా పెట్టాలి. మీరు ఏం చేస్తారంటే కన్వెన్షన్ వైజ్గా వచ్చిందంతా ఇటు ప్లాన్ చేసుకోండి. ఒక 60% ఇటు ప్లాన్ చేసుకుని ఒక 40% ఎక్స్పెన్స్ పెట్టుకోండి. మీరు కూడా ఫ్యూచర్లో ల్యాండ్ లార్డ్సే. మీరు వెళ్ళి కోటేశ్వరుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ కొనుక్కించక్కర్లా. దాంతోపాటు ఆ వచ్చిన దాన్ని మీరు కూడా చేసుకుంటూ వాళ్ళు సిఆర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. వాళ్ళు ఎకరాస్లో పెడితే స్క్వేర్ యార్డ్స్ మీద 100 స్క్వేర్ యార్డ్ 1000 స్క్వేర్ యార్డ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? డ్రాప్ బై డ్రాప్ ఉంది అంతే. ఇది ఒకటే ఎగ్జాంపుల్ మీకు. రెండేది హైదరాబాద్ ఏంటంటే మెగా సిటీలో, గ్లోబల్ సిటీ, మెగా సిటీలో టాప్ 10కి వస్తుందని చెప్పాను కదా. ఢిల్లీ వచ్చింది, బెంగళూరు వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్ వస్తుంది. అలాగే పబ్లిక్ ఎడ్యుకేషన్కి మనం ఏం పరుగులు పెట్టాక వాళ్ళే ఇక్కడికి వచ్చి పడుతున్నారు. వాళ్ళే ఇక్కడ ఇప్పుడు ఏఎంఎల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దాని గురించి అందరూ హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక 200 acresలో ఏఐ అనేది ప్లాన్ చేస్తున్నారు. మీకు తెలుసా విషయం? మరి అంటే జాబ్ సోర్సెస్ ఎలా ఉన్నాయో చూడండి రాబోయే కాలానికి. ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ నుండి వచ్చి ఇంకెక్కడ ఉన్నారు తర్వాత విషయం. జాబ్ సోర్సెస్ ఉన్నాయా లేదా, బిజినెస్ సోర్సెస్ ఉన్నాయా లేవా, ఎడ్యుకేషన్ సోర్సెస్ ఉన్నాయా లేవా, ఆల్ రిలీజన్స్ అంతా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడికి వచ్చి ఉన్నారా లేదా, ఇది ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోండి. ఇది అతిశయోక్తి అయితే కాదు. అతిశయోక్తి అంటే ఏంటి? అతిశయోక్తి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. అతిశయోక్తి అలంకారం, అలంకారాల్లో అదొకటి. ఎగ్జాంపుల్ ఏంటి? ఆ మేడలు ఆకాశాన్ని అందుతున్నాయా అన్నట్లు ఉన్నది. మనమే అలా చెప్పట్లా, నిజంగానే చెప్తున్నాం. ఓకే, హైదరాబాద్ ఇప్పుడు మన విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, డిపెండింగ్ అపాన్ ద పొలిటికల్ లీడర్స్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన జగన్ గారు వచ్చారు, అవునా? మళ్ళీ రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చారు, మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరిగింది. తర్వాత ఏంటో తెలియదు, మళ్ళీ తగ్గుద్ది. ఇన్వెస్ట్మెంట్ పెట్టినవాడి పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్సే కదా. ఎంతమంది ట్రబుల్ ఫీల్ అయ్యారు ఆయన బయటకు వచ్చేసినప్పుడు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంతమంది ఫీల్ అయ్యారు? అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎంతమంది ఎక్కడ లేసినాయి. మళ్ళీ రేపు మళ్ళీ ఎవరు వస్తారు? అక్కడ ఏంటంటే అప్ అండ్ డౌన్గా స్ట్రాంగ్ అవుతున్నాయి. అక్కడ ఇక్కడ మనకు అలా కాదు, ఆల్వేస్ ఎవర్ గ్రీన్. మన హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్. ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ మీద ఆధారపడి ఉండదు, డెవలప్మెంట్స్ మీద ఆధారపడి ఉండదు. కంపల్సరీ కస్టమర్ వచ్చి ఇక్కడ ప్లాన్ చేయవలసిందే. ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ 100 times ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది వితిన్ 10 yearsలో. ఓకేనా? అందుకు మీరు ఒక డైనమిక్ లీడర్గా ఎదగడానికి ప్లాన్ చేయండి. ఒక సింహంలాగా ఉండాలని చేయండి. ఓకేనా? ఒక సింహం, ఒక పులి గర్జించండి. మీ లోపల ఉన్న పడుకున్న పులిని లేపండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటెలిజెన్సే, ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ మీకు మోటివేట్ చేసే గురువు ఉండాలి ఇంపార్టెంట్. ఆ గురువు ఆధ్వర్యంలో మీరు నడుచుకోండి. మీ అదృష్టం కొద్దీ వెంకటరావు సార్ ఉన్నారు. ఓకే, డైనమిక్ లీడర్స్ అంతా ఉన్నారు, మధు సార్ వీళ్ళంతా ఉన్నారు. వెంకటరావు సార్ మంచి మోటివేటర్. ఆయన మొత్తం అక్షరాలలో చాణం చేస్తాయి నాలుగు మీద. అంత మంచి లీడర్ మీరు పెట్టుకుని మీకేం డౌట్ ఉంటే అడగండి, మీ లీడర్స్ని మీరు అడగండి. ఓకే, కానీ మీరు కూడా చంద్రశేఖర్ సార్ లాగే ల్యాండ్ లార్డ్స్ అవ్వాలి. మీరు వెంకటరావు సార్ తక్కువ అనుకున్నారా? ఈయన కూడా ఇక్కడికి వచ్చి 33 కోట్లు మాట్లాడారు. చంద్రశేఖర్ 33 కోట్ల వరకు అంటే ఇప్పుడు చంద్రశేఖర్ సార్ ద్వారా ఈ వెంకటరావు సార్ లాగా మనం ఎదగలేమా? వాడు ప్రతి సెకండ్ యూటిలైజ్ చేసుకున్నారు, మనం కూడా చేసుకోవాలి. మనం కూడా యూటిలైజ్ చేసిన ఇప్పటి వరకు వదిలేయండి. మన బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, మేము ఎంత పెడతాం? 20 లక్షలు పెట్టినాం 4 yearsకి. పెడితే రేపు వాళ్ళకి జాబ్ ఎలాగ వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు. ప్యాకేజ్ అంతా తెలిసే వాళ్ళకి 6 లక్షల నుంచి 10 లక్షలు. 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 6 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ప్యాకేజ్. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్. వాళ్ళు ఎంత సంపాదించినా మన రియల్ ఎస్టేట్ ముందు దూరు, మన లీడర్స్ ముందు దూరు. వాళ్ళకి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివిస్తున్నాం. మనకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఒక మంచి నోటి మాట, కుదిరితే ఒక ఫోన్ కాల్, అవునే కదా? కప్ ఆఫ్ కాఫీయా? ఓకేనా? మన ఇన్వెస్ట్మెంట్ అది. మరి అది కూడా మనం చేసుకోవద్దా? ఇప్పుడు ఈ ఫోనే ఉంది, ఇది వరకు ఏంటో డిపెండింగ్ అపాన్ ద మనీ. ఇప్పుడేంటి
అన్లిమిటెడ్. మనం మాట్లాడుకుని ఇది మాత్రం వర్క్ చేస్తూనే ఉంటుంది, మనం ఉపయోగించుకోవాలి. ఈ అన్లిమిటెడ్ మనం ఉపయోగించుకుని అన్లిమిటెడ్ ఎర్నింగ్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? మీరు మంచి అవకాశాలు వచ్చినాయి, అన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. రెండోది, ఇప్పుడు బాలనగర్ వెంచర్ ఉంది కదా, బాలనగర్ వెంచర్ వెరీ వెల్ అండ్ గుడ్ వెంచర్. ఓకేనా? హైవేకి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ బూర్గుల రైల్వే స్టేషన్ ఉంది. రోడ్ కనెక్టివిటీ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు చెప్పాను కదా, పాపులేషన్ ఫార్మేషన్ అయితే ఆటోమేటిక్గా అన్ని ఫార్మేషన్ అవుతాయండి. అవునా? అవునే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు, ఏ షాప్స్ లేవు. ఇప్పుడు పాపులేషన్ ఫామ్ అయిందంటే మనం అడగట్లా, బట్టలు అమ్మేటాడు అక్కడే ఉంటాడు. నెక్స్ట్ రెస్టారెంట్స్ అక్కడే ఉంటాయి. మిషనరీ హాస్పిటల్స్, మిషనరీస్ అన్ని ఏంటో చేయడం ఆటోమేటిక్ వాళ్ళ నుంచి అటు బెల్లం దగ్గర చేయన్నట్టు జరిగిపోతాయి. పాపులేషన్ ఫామ్ అయిందంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు బాలనగర్ మన వెంచర్ చూస్తే మీరు RRR జోన్లోనే ఉంది, RRR జోన్లోనే ఉంది. ఓకే, RRR దాటిన తర్వాత ఇందాక ఏం చెప్పాను, ఔటర్ రింగ్ రోడ్ ఇమ్మీడియట్ అర్బన్ క్లస్టర్ జోన్, తర్వాత సెమీ అర్బన్ క్లస్టర్ జోన్. ఇదంతా ORRకి RRRకి మధ్యలో ఉంది. తర్వాత RRR దాటిన తర్వాత అర్బన్ విలేజ్ క్లస్టర్ జోన్, అదంతా కూడా GPAకి వెళ్ళిపోతుంది, గ్రామ పంచాయతీ అటాలి. ఓకేనా? ఇన్ బిట్వీన్ ప్లాన్ చేసిన ORRకి RRRకి ఇన్ బిట్వీన్ ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫ్యూచర్లో వాళ్ళు కోటేశ్వర్లే. మీరు మొత్తం ల్యాండ్ కొనక్కర్లా, సముద్రంలో ఉప్పు గనులో ఒక 200 గజాలు కొనుక్కోండి, కొన్ని ఒక 100 గజాలు కొనండి. మన మురళి మోహన్ గారు ఎవరో ఆలోచి చెప్పినట్టు ఒక 100 గజాలు కొనుక్కోండి. లేకపోతే మీ సిపిలింగ్ ఉంటారు, ఒక 2 మెంబర్స్ 4 మెంబర్స్ కలిసి 200 స్క్వేర్ కొనుక్కోండి. ఒకరికి ఒక సెంట్ అయినా వస్తుంది కదా. ఓకేనా? అలాగే ఎందుకు ప్లాన్ చేసుకోరు? చేయండి, కంపల్సరీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించండి. లేదు మనం ఒక స్టోరీ చెప్పుకున్నట్టు ఉండదు. నేనే కొనిచ్చాను ఆయనతో ఆ రోజు, చాలా ఇంటికి వెళ్ళి 11 వరకు ఉండి, నైట్ 11 వరకు ఉండి ఆయనతో కొనిపించి 50 గజాలు లేదా 200 గజాలు. ఆ రోజు ఆయనకి ఎంత? 200 గజాలు 30 లక్షలు అనుకున్నాం. 30 లక్షలు అనుకున్నాం. ఇప్పుడు ఎంత? 3 కోట్లు అని మీరే చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మీరే బాధపడతారు. ఆ రోజు నేను నెగ్లెక్ట్ చేస్తేనే ఈ కమిషన్ కొద్దిగా అటు డైవర్ట్ చేసి ఈ బిజినెస్ని కొద్దిగా ఎక్స్పాన్షన్ చేస్తే నేను కూడా కొనుక్కునేవాడిని కదా అన్న ఫీల్ అయ్యే రోజు రావద్దు. ఓకేనా? వాళ్ళు 1000 గజాలు కొని మీరు 100 గజాలు కొనుక్కోండి. లేదా ఎవరైనా మన రిలేషన్లో ఉంటే యాడ్ చేసుకుని అందరూ ఒక్కొక్క సైడే కొనుక్కోండి. ఫ్యూచర్లో ఉంటుంది, డెవలప్మెంట్ చేయొచ్చు, మళ్ళీ వేడిగా పోవచ్చు మన చంద్రశేఖర్. ఎందుకంటే సహస్ర కన్స్ట్రక్షన్ ఉంది మనకి. అవునా? తెలుసా మీ అందరికీ? సహస్ర కన్స్ట్రక్షన్ కూడా మన కంపెనీ అది కూడా కేవలం 1000 గజాలు 2000 గజాలు లేక 500 గజాలు 400 స్క్వేర్ తీసుకోండి. మళ్ళీ మనమే కన్స్ట్రక్షన్ చేద్దాం. ఫ్లాట్స్ వేరే మళ్ళీ రీసేల్ పెట్టుకోండి, సేలింగ్ పెట్టుకోండి. కాదా? రెంటల్ తీసుకోండి, ఇన్కమ్ కాదా? ప్లాన్ చేయండి. ఓకే, ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యాక్షన్లోకి వెళ్ళాలంటే ప్లానింగ్ కావాలన్నారు కదా, నాకు యాక్షన్ చూశారు రాంశీ గారి. ఇప్పుడు ఆ యాక్షన్ రావడానికి ప్లానింగ్ చూశారు. ఇంతకంటే ఏం కావాలి? కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమో ఇక్కడ సంపాదించాము, యాక్షన్ ఏమో అక్కడ చూసాము, ఆ యాక్షన్ తగ్గ ప్లానింగ్ ఇక్కడ చూసాము. మరి కనీసం 1000 గజాలు కొనండి అని సార్ చెప్పారు. మన స్థాయి 1000 గజాలు కాదు, కనీసం 100 గజాలు కొనుక్కుంటే ముందుగా మనం వాడుకుంటూ మనకు మన కస్టమర్లకు ఇవ్వాలి. ప్రతి ఒక్క కస్టమర్ రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. కనీసం ఈరోజు మేడం చెప్పినట్టుగా శాంచరీ గ్రీన్ బాలనగర్లో ఏదైతే వెంచర్ ఉందో దాంట్లో 100 గజాలు తీసుకుంటే కేవలం 15 లక్షలు అయిపోతుంది. 7 లక్షలు కట్టి 100 మిగతా ఏదైతే 10 లక్షలు ఉందో 2 yearsలో కట్టుకోవచ్చు. లేదా అలా కాకుండా సెంటు భూమి అన్నారు, 4 కలిపి 200 గజాలు తీసుకుంటే అలా సెంటు కూడా తీసుకుంటే 200 గజాలు దేనికన్నా కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఇంకో దానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఏది చేయటానికని అవకాశం ఉంది. అసలు మనసు అంటూ ఉంటే మార్గం మీకు ఉంది. అసలు మనసే లేకపోతే మనం కొనడానికి కానీ లేదా మనసే లేకపోతే మనం అమ్మడానికి కానీ మార్గాలు మూసుకుపోయి ఉంటాయి. అందుకని మనసు పడండి, ఇష్టపడండి. ఇష్టపడితే ఏమవుతుందంటే మనం చేసే పనిలో కష్టం అనిపించదు.
ఎక్కడైతే కష్టం లేదో అక్కడ ఇష్టంగా పని చేసుకుని పోతే అక్కడ మనకి సంపాదన అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆకలిగా స్టార్ట్ చేద్దాం. సో మన చైర్మన్ గారు క్యాలెండర్ లాంచ్ చేస్తారు. చూద్దాం క్యాలెండర్ ఎలా ఉందో. సార్ ఆఫ్ చేసేయండి. అట్లానే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మార్నింగ్ ఒక కమిషన్ దగ్గరికి వెళ్తే జస్ట్ విషయం చెప్పడానికి ఆయన ఒక విషయం చెప్పారు. ఇప్పుడు మన ప్రెసిడెన్షియల్ వెంచర్ తెలిసే ఉంటుంది కదా, తిమ్మాపూర్లో ఉన్న ప్రెసిడెన్షియల్ వెంచర్ వచ్చేసి అంతకుముందు హెచ్ఎండే పరిధిలో ఉండేది కదా, హెచ్ఎండే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసింది. మీకు తెలుసు కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే రేట్ ఎట్లా ఉంటాయి, హెచ్ఎండి పరిధిలో ఉంటే రేట్ ఎట్లా ఉంటాయి, హెచ్ఎండి తర్వాత డిటీసీ పరిధిలో ఉంటే రేట్ ఎట్లా ఉంటాయి, మీకు తెలుసు వేరియేషన్స్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మన ప్రాజెక్టు జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేస్తుంది, అంటే కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేస్తుంది. కాబట్టి జస్ట్ మార్నింగ్ విశేష చెప్పడానికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, అంటే శంషాబాద్ అంతా మండలం ఉందో అంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది. మళ్ళీ కొత్తూరు నుంచి అవతల నందిగామ అవతల వచ్చి మీకు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చేసింది. సో ఈ రెండు కూడా మనకి అంటే పక్క బాలానగర్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ ప్రిన్సెస్ దాని కింద వస్తుంది, మన ప్రెసిడెన్షియల్ వచ్చేసి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా మనకి నూతన సంవత్సరం సందర్భంగా రెండు కూడా శుభవార్తలు కాబట్టి హ్యాపీగా మార్కెటింగ్ చేస్తారు. ఇది మన క్యాలెండర్, ఈ సంవత్సరం క్యాలెండర్. సో లాస్ట్ వీక్ గురుగారు శ్రీ దక్షిణామూర్తి గారిని ఇస్తే ఈరోజు సాక్షాత్ శ్రీమన్నారాయణ తీసుకొచ్చారు. శ్రీమన్నారాయణ తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? ఆయనతో పాటు లక్ష్మీ కటాక్షం వస్తుంది మనకి. సో మన గురువు గారు చక్కగా ప్లాన్ చేశారు. ఈ సంవత్సరం అందరూ కూడా లక్ష్మీ కటాక్షంతో అందరూ లక్ష్మీ పుత్రులు కావాలి. ఇక మీకు మీ సర్నేములు కానీ మీ లైఫ్లో కానీ డబ్బుకి ఇబ్బంది పడే రోజులు ఉండడానికి వీల్లేదు. అలాంటి ప్లానింగ్తో సైట్ని అట్లాంటి ప్లానింగ్తో క్యాలెండర్ని మనం రిలీజ్ చేశారు. కాబట్టి మనం దీన్ని ఒక మంచి గుడ్ ఆపర్చునిటీగా ఈరోజు మొదటి రోజు మనం తీసుకుంటూ ఈ ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్ కావాలి. ఈ సందర్భంగా సార్ మాట్లాడతారు. ఒకటి ఇచ్చేసి కావాలంటే తర్వాత ఒకటి ఇచ్చేసి లేడీస్ అయిపోయినా ఉండదు. ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళండి. జగన్ సార్ కూడా సపరేట్ చెప్పిస్తారు. ఒక లైన్ ఫోన్ చేయొచ్చు అందులో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. చాలా ఉన్నాయి సార్. లేవు.
అంటే జనం ఎక్కడ హ్యాపీ న్యూ ఇయర్ సార్. స్టార్ట్ చేస్తే డిపార్ట్మెంట్ డిజిటల్ క్యాబిన్ తీస్తాము. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాయి. తెలుసురా రోలింగ్ స్టోన్ గ్యాదరింగ్ నోమాస్ నేను స్టడీ ఏంది కాలేదు సార్, ఏంది కాలేదు సార్, వాళ్ళ అమ్మాయి ఏమో షూటింగ్ లో వచ్చామని అందరు నేను ఇంకా అయిపోయింది. మీరు చూస్తున్నారా? మీ ప్లానింగ్ లో కాదు, మీరు తెలుసు, మీరు ఇచ్చారు. యాక్టివ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి. మరి అవి కూడా యాక్టివేషన్ చాలా యాక్షన్ స్టార్ట్ చేయండి. యాక్టివేషన్ కూడా యాక్షన్ స్టార్ట్ చేయండి. కాదు, ముందు యాక్టివేషన్ చేయండి, అప్పుడు యాక్షన్ చేస్తాం. ఎవరి ఫోన్ ఇది? ఇందాక నేను లెక్క చెప్పిన ప్రకారం చెప్పాలంటే దాదాపు 4-5 కోట్ల రూపాయలు బెనిఫిట్ ఉంది. ఒక ఫ్లాట్ ఎక్స్ట్రా ఉండటం వల్ల ఇది బెనిఫిట్ 4 crores. బట్ వేరే కమిషన్ రూపాయలు మాకు వచ్చిందంతా 10,000. అవునా కదా? మ్యాక్సిమం బెనిఫిట్ ఎవరు కొంటున్నారు? ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక మార్కెటింగ్ పర్సన్ వెళ్తున్నట్లు ఇవాళ మార్కెటింగ్ పర్సన్ అంటున్నాం. నేను ఏమంటాను, ఈ మార్కెటింగ్ పర్సన్